ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుదీనతారిణం. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ ద్వైత చంద్ర జయ గౌరభక్తవృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ ద్వైత చంద్ర జయ గౌరభక్తవృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ ద్వైత చంద్ర జయ గౌరభక్తవృంద. హరే కృష్ణ. భక్తులందరికీ గౌరీ పూర్ణిమ ముందస్తు శుభాకాంక్షలు. సో మనము గౌరీ పూర్ణిమ సందర్భంగా ఈ యొక్క చైతన్య లీల మధ్య భాగం నుంచి చర్చించుకుంటున్నాము. సో ఈరోజు మనము 9వ అధ్యాయం చర్చించుకుంటున్నాము. శ్రీ చైతన్య మహాప్రభుల వారు దక్షిణ భారత పర్యటన మనము చూస్తున్నాము ఇప్పుడు. ఈ దక్షిణ భారత పర్యటన మొత్తం కూడా 3 అధ్యాయాల్లో కవిరాజ్ గోస్వామి వివరిస్తారు. అందులో ఫస్ట్ 2 చాప్టర్స్ కొంచెం డీటెయిల్గా ఉంటుంది, మొన్న మరియు నిన్నటి చాప్టర్స్. అండ్ ఈరోజు 3వ అధ్యాయము. ఈ అధ్యాయంలో మహాప్రభు యాక్చువల్గా దక్షిణ భారత పర్యటన మొత్తం 2 సంవత్సరాలు చేస్తారనమాట. సో ఈ 2 ఇయర్స్లో ఫస్ట్ మనం ఇంతవరకు అంటే పూరి నుంచి రాజమండ్రి వరకు వచ్చాము. నిన్న రాజమండ్రి కొవ్వూరులో రామానందరాయ వారితో సంవాదం మనం చూడడం జరిగింది. సో రిమైనింగ్ ఎంటైర్ సౌత్ ఇండియా మరియు అంటే ఇలా వి షేప్ అనమాట చెప్పాలనుకుంటే, ఈ బెల్ట్ మీద కోస్టల్ ఇండియాలో వస్తూ సౌత్ కోస్ట్ వస్తూ తర్వాత వెస్ట్ కోస్ట్ మీదుగా మహాప్రభు వెళ్తూ మహారాష్ట్ర వరకు వెళ్తూ తిరిగి మళ్ళీ మహాప్రభు సెంట్రల్ ఇండియా కవర్ చేస్తూ మరి రాజమండ్రి వస్తారు. ఒక ట్రయాంగిల్లా పూర్తి చేస్తారనమాట మహాప్రభు. సో ఎంటైర్ ఆల్మోస్ట్ సో ఫస్ట్ టూ చాప్టర్స్ గట్టిగా మాట్లాడితే ఒక 3 నెలలు అనుకోవచ్చు మహాప్రభు దక్షిణ భారత పర్యటన. అంటే 2 సంవత్సరాల సౌత్ ఇండియా యాత్రలో ఫస్ట్ 2 చాప్టర్స్ మేబీ 3 months కవర్ అయి ఉంటే రిమైనింగ్ ఈ 3వ చాప్టర్లో మొత్తము మిగతా 1 year 9 months మొత్తం కూడా ఈ చాప్టర్లో కవర్ అవుతుంది. కాబట్టి కవిరాజ్ గోస్వామి ఈ చాప్టర్లో చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతారు. ఇందులో చాలా ప్లేసులు మనకు తెలిసినవి ఉన్నాయి అండ్ కొన్ని మనకు తెలియని ప్లేసులు కూడా ఉన్నాయి. ఎందుకంటే 500 సంవత్సరాల కిందట ఆ ప్రాంతము, ఆ ప్రావిన్స్, ఆ పేర్లు ఇప్పటి పేర్లు కొన్ని మ్యాచ్ అవ్వకపోవచ్చు. బట్ విల్ కవర్ యాజ్ మెనీ యాజ్ వీ క్యాన్. సో పంచతత్వ భగవంతుల గారి యొక్క ఆశీర్వాదంతో నేను ఈరోజు క్లాస్ ప్రారంభిస్తాను. హరే కృష్ణ. కవిరాజ్ గోస్వామి ఈ చాప్టర్ ప్రారంభంలోనే ఒక అద్భుతమైన శ్లోకంతో ప్రారంభిస్తారు. నానామాత గ్రహాగ్రస్తం దక్షిణత్య జనాద్వీపం కృపానీత విముచ్యైతం గౌరశ్చక్రే స వైష్ణవాన్. సో కవిరాజ్ గోస్వామి ఏమంటున్నారంటే నానా మత గ్రాహగ్రస్తం అని చెప్పి. సో దక్షిణ భారత వాళ్ళు ఏంటంటే దక్షిణాత్య జనద్వీపం. సో దక్షిణ భారత వాళ్ళు ఏమంటున్నారంటే ఒక ఎలిఫెంట్స్లా అంటున్నారనమాట. అంటే స్ట్రాంగ్ అని చెప్పి దక్షిణ భారతీయులు అంటే మనందరం వీళ్ళకి స్ట్రాంగ్ ఎలిఫెంట్స్, ఒక పవర్ఫుల్ ఏనుగులతో సమానము. కానీ ఏంటంటే మనందరం కూడా గ్రాహగ్రస్తం. గ్రాహ అంటే మొసలి అనమాట. కానీ అంటే ఇక్కడ కవిరాజ్ గోస్వామి
ఒక అలంకారాన్ని ఉపయోగించి మన యొక్క పరిస్థితిని వివరిస్తున్నారు. సో ఈ విధంగా గజేంద్ర మోక్షం లీలలో మనం చూసినట్లయితే గజేంద్రుడు పవర్ఫుల్ రాజు, కానీ ముసలి కాలు పట్టించుకుంటుందన్నమాట. కాబట్టి ఎంత పెద్ద రాజు అయినా సరే నీళ్ళలో ఉన్నప్పుడు ముసలి ఎక్కువ పవర్ఫుల్ కాబట్టి ఏనుగు ఏం చేయలేకపోతుంది. అదేవిధంగా దక్షిణ భారతం అందరూ ఏనుగు లాంటి అందరూ శక్తివంతులు, బుద్ధిమంతులు, కానీ వాళ్ళకి ఈ వివిధ వివిధ సిద్ధాంతాలు, తప్పుడు సిద్ధాంతాలు అనే ముసలి అనే తప్పుడు సిద్ధాంతాలు వాళ్ళని పట్టించుకున్నాయన్నమాట. తద్వారా వాళ్ళు వాటి నుంచి బయటపడలేకపోతున్నారు. కృపారీణ విముచ్యైతం గౌరశక్రే స వైష్ణవాన్. కానీ శ్రీ గౌరాంగ మహాప్రభు తన యొక్క కృపారీణ, తన యొక్క అంటే భగవంతుడు తన యొక్క చల్లని కరుణా కటాక్షాలతో ఏం చేశారు, వాళ్ళందరినీ కూడా వైష్ణవులుగా మార్చారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అంటే దిస్ ఇస్ ఎ నైస్ అలంకారం అనమాట, రైట్. భగవంతుడు తన యొక్క సుదర్శన చక్రంతో ముసలి యొక్క తల కట్ చేసేసి గజేంద్రుడికి మోక్షాన్ని ఇస్తారనమాట. అదేవిధంగా ఇక్కడ శ్రీ చైతన్య మహాప్రభు కూడా తన సుదర్శన చక్రం ఏంటి, మహాప్రభు తన యొక్క కరుణ, తన యొక్క సిద్ధాంతం, అఫ్కోర్స్ కరుణతో కూడిన సిద్ధాంతంతో మహాప్రభు అదేవిధంగా అన్య సిద్ధాంతాలు ముసలిని తన యొక్క ఈ కరుణ కటాక్షాలు అనే యొక్క చక్రంతో వాడిని కట్ చేసి ఏనుగులు లాంటి బలీయమైన దక్షిణ భారతీయులందరినీ కూడా మహాప్రభు ఉద్ధరించాలని చెప్పడం జరిగింది. శ్రీ చైతన్య మహాప్రభుకి జై అని చెప్పి. సో మహాప్రభు ఈ విధంగా దక్షిణ భారత పర్యటన అద్భుతంగా జరుగుతూ ఉంటుంది. ముందుగా చెప్పినట్టుగా నవదీప్ వాసులకు కూడా ఇవ్వని స్పెషల్ కృపని, మర్సీని మహాప్రభు దక్షిణ భారతీయులకు ఇస్తారనమాట. ఏంటంటే తనను చూడగానే ఎవరైతే తనను చూస్తారో, ఎవరైతే తన సంకీర్తన వింటారో, ఎవరైతే తన నృత్యాన్ని చూస్తారో వాళ్ళందరూ కూడా సంపూర్ణంగా కృష్ణ భక్తులు అయిపోతారు ఆన్ ద స్పాట్. మరియు వారు తమ వేరే ఎవరిని కలుస్తారో తమ గ్రామాలకు వెళ్ళిన తర్వాత ఆ గ్రామాలు కూడా భక్తులు అయిపోతారనమాట. సో మహాప్రభు ఇది వెళ్తున్నప్పుడు మహాప్రభు అక్కడ ఎవరు ఎదురవుతారంటే ఎక్కువ మంది ముఖ్యంగా శ్రీ వైష్ణవులు ఎదురవుతారంట. సో రామానుజ సంప్రదాయాలు అనమాట. కానీ ఎప్పుడైతే వాళ్ళు చైతన్య మహాప్రభుని కలుస్తారో తర్వాత వాళ్ళందరూ కూడా కృష్ణ భక్తులు, నారాయణ భక్తులు కూడా కృష్ణ భక్తుల కింద మారిపోతారని చెప్పి చెప్పడం జరుగుతుంది. అండ్ మహాప్రభు కంటిన్యూస్గా ఏమి కీర్తన చేసేవారు, ముందు చెప్పినట్టుగా కృష్ణ 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 హే. సో ఈ విధంగా పాడుకుంటూ మహాప్రభు వెళ్తుండేవాళ్ళు. అండ్ ఎవరైతే వింటుంటారో ఎవ్రీ వన్ వుడ్ బికమ్ డివోటీస్. ఈ విధంగా మహాప్రభు రాజమండ్రి అంటే గౌతమి గంగ అంటారు. గౌతమి గంగ అంటే గోదావరి. సో గోదావరి నుంచి మొదలుకొని ఇంకా అలా నెమ్మది కిందకి వస్తూ ఉంటారు. యాక్చువల్గా కవిరాజ్ గోస్వామి ఇంచుమించుగా ఒక 100 పైచులకు పేర్లు ఇస్తారు, నగరాల పేర్లు. కానీ అందరూ కొన్ని మనకి తెలియకపోయి ఉండొచ్చు. అండ్ కొన్ని ఏంటంటే ఆర్డర్ క్రానలాజికల్ ఆర్డర్లో ఉండదు అనమాట. క్రానలాజీ అంటే మనకు తెలుసు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ నుంచి విజయవాడ వచ్చాము అంటే తుని, ఐ డోంట్ నో పేర్లు, బట్ తుని తర్వాత మేబీ అన్నవరం వస్తుంది, తర్వాత రాజమండ్రి వస్తుంది, తర్వాత తాడేపల్లిగూడెం వస్తుంది, తర్వాత ఇంకేదో వస్తుంది, సో ఏలూరు వస్తుంది, అది విజయవాడ వస్తుంది. ఇది ఆర్డర్. సో కానీ కవిరాజ్ గోస్వామి రాసినప్పుడు ఎలా రాస్తారు అంటే విశాఖపట్నం నుంచి విజయవాడ వస్తుంది దారిలోని విశాఖపట్నం వచ్చింది, తర్వాత ఏలూరు వచ్చింది, తర్వాత రాజమండ్రి వచ్చిన తర్వాత తాడేపల్లిగూడెం వచ్చింది, అది విజయవాడ. అంటే ఇలాగ కొంచెం ఒక పదం ముందు వెనక అలా అయ్యుండొచ్చు. అండ్ దట్ ఈస్ కంప్లీట్లీ యాక్సెప్టబుల్. ఎందుకంటే ఇక్కడ వారి యొక్క భావంలో రాస్తున్నారు. ఏ విధంగా భాగవతం కూడా టైం క్రానలాజికల్ టైం ఆర్డర్లో ఎలా వెళ్ళదో అదేవిధంగా ఇక్కడ కూడా కవిరాజ్ గోస్వామి ఆ పేరులో కొన్నిసార్లు కొంచెం ఒకటి ముందు వెనక రాస్తున్నారనమాట. సో కానీ అలాగ గోదావరి నుంచి త్రిమంద అనే ఊరు వెళ్ళారంట, అక్కడి నుంచి శ్రీశైలం వెళ్ళారు, తర్వాత అహోబిల నరసింహస్వామి మందిరానికి వెళ్ళారు మహాప్రభు, తర్వాత అక్కడ సిద్ధవత అనే ఊరికి వెళ్ళారనమాట. అక్కడ ఆ ఊరు వెళ్ళినప్పుడు అక్కడ మహాప్రభుకి ఒక బ్రాహ్మణుడు కలుస్తారు. ఆయన మహాప్రభు తన ఇంటికి ఆహ్వానిస్తారనమాట. ఆయన గొప్ప రామభక్తుడు, నిరంతరము శ్రీరామ్ అని రామనామాన్ని జపం చేసేవారు అనమాట. సో మహాప్రభు ఇస్ ఆల్సో వెరీ హ్యాపీ. అక్కడి నుంచి మహాప్రభు స్కంద భగవానుడి వారి యొక్క మందిరానికి వెళ్ళారు. అక్కడి నుంచి త్రిమత అనే మందిరానికి వెళ్ళారు. అక్కడి నుంచి తిరిగి మళ్ళీ మహాప్రభు సిద్ధవత అనే ప్రదేశానికి వెళ్తారనమాట. సో అక్కడ ఇప్పుడు రెండోసారి మహాప్రభు ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఆ బ్రాహ్మణుడు
కృష్ణనామం జపం చేస్తున్నారు అనమాట, హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తుంటారు అనమాట. సో దానికి మహాప్రభు ఆశ్చర్యపోతారు, అడుగుతారనమాట, అరే నువ్వు ఇన్నాళ్ళు రామనామాన్ని జపం చేశారు కదండి, ఇప్పుడు సడన్గా కృష్ణనామానికి వచ్చారేంటి అని చెప్పి. దానికని చెప్తారు, మై డియర్ లార్డ్, ఇదంతా కూడా మీ యొక్క ఆశీర్వాదమే. దిస్ ఆల్ బై సీయింగ్ యూ. నేను నా జీవితకాలం నేను రాముడి నామం తప్ప వేరే ఏ నామం జపం చేయలేదు. అండ్ నా నోటి నుంచి వేరే నామం రావాలనుకున్నా సరే రాముడి నామం తప్ప వేరే ఏ నామం వచ్చేది కాదు. కానీ మీరు వచ్చిన తర్వాత నాకు ఈ యొక్క శాస్త్రంలో కొన్ని కంక్లూజన్స్ నా హృదయంలో వెలిసాయన్నమాట. ఎందుకంటే అంతకుముందు రాముడి గురించి నేనేమన్నాను, రమంతే యోగేనో అనంతే సత్యానంద చిదాత్మని ఇతి రామ పదేనాశు పరం బ్రహ్మ అభిదాయతే అని చెప్పి. అంటే ఏంటంటే ఇది పద్మపురాణం చూస్తుందన్నమాట. రాముడు నామం ఏంటి, యాక్చువల్గా భగవంతుడి పేరు రాముడు. ఎందుకంటే రాముడు అనేవాడు అన్లిమిటెడ్ అంటే ఏమంటాము, అన్లిమిటెడ్ ప్లెజర్, ఆనందాన్ని మరియు ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తుంది. అది ఈ శ్లోకం యొక్క అర్థం అన్నమాట. తర్వాత కానీ కృష్ణుడి యొక్క నామం అర్థం తర్వాత తెలుసుకున్నాను. మరియు విష్ణు సహస్రనామం నుంచి నాకు ఇంతకుముందు నాకు ఏం తెలిసేదంటే, ఏ విధంగా శ్రీరామ రామ రామేతి ఆ శ్లోకం చెప్తారనమాట. రమే రామ మనోరమే అని చెప్పి, సహస్రనామ బిస్తుల్యం రామనామ వరానమే అని చెప్పి. అంటే 1000 నామాలు ఒక్క రాముడి నామంతో సమానం అని చెప్పి ఎన్నాళ్ళు నాకు తెలిసేది జపం చేసేవాడిని. కానీ ఇప్పుడు బ్రహ్మాండ పురాణం నుంచి నాకు ఈ శ్లోకం తెలిసింది. ఏంటది, సహస్రనామ్నం పుణ్యానాం 3 ఆవృత్య తు యత్ఫలం ఏకావృత్య తు కృష్ణస్య నామైకం తత్ ప్రయచ్చతి అని చెప్పి. అంటే 1000 నామాలు విష్ణునామాలు 3 సార్లు జపం చేస్తే ఒక కృష్ణనామంతో సమానం అని చెప్పి. సో 1000 విష్ణునామాలు ఒక రాముడి నామంతో సమానం అయితే 3000 విష్ణునామాలు ఒక కృష్ణుడి నామంతో, అంటే చాంటింగ్ 1 నేమ్ ఆఫ్ కృష్ణ ఇస్ 3 నేమ్స్ ఆఫ్ లార్డ్ రామ్ అని చెప్పి. సో అఫ్ కోర్స్ ఇవన్నీ మనం లెక్కలేసుకుని ఎవరు జపం చేయరు. మనకి భగవంతుడు ఏ రూపంలో అయితే మనల్ని ఆకర్షిస్తాడో, భగవంతుడు ఏ లీల ద్వారా మనల్ని ఆకర్షిస్తాడో దాని పట్ల మనం ఆకర్షణ చెందుతాము, ఆ నామాన్ని జపం చేస్తాము. సో ఈయనేమంటారంటే, ఇన్నాళ్ళు నేను రాముడి పట్ల ఆకర్షణ చెందేవాడిని, కానీ ఇప్పుడు మీ యొక్క సాంగత్యంలో నేను ఇప్పుడు సంపూర్ణంగా కృష్ణుడి పట్ల నేను ఆకర్షణ చెందాను. అండ్ ఇది ఎలా సాధ్యం అంటే నాకు అర్థమవుతుంది, ఎందుకంటే మీరే స్వయాన కృష్ణుడు, నాకు ఆ విషయం తెలిసింది. కాబట్టి యు ఆర్ డైరెక్ట్ కృష్ణ, కాబట్టి అందుకే సాధ్యమైంది. రైట్. అఫ్కోర్స్ రాముడు వేరు కృష్ణుడు వేరు కాదు, దేర్ ఓన్లీ డైరెక్ట్ 1 పర్సన్. కానీ ఇక్కడ భగవంతుడు కృష్ణ భావంలో ఉన్నారు కాబట్టి, అంటే అఫ్కోర్స్ ఆదరాణి భావం, కానీ కృష్ణుడు కాబట్టి న్యాచురల్గా ఆ వ్యక్తి ఈజీగా భగవంతుడితో అలా కనెక్ట్ అయ్యారనమాట. సో ఆ విధంగా మహాప్రభు ఒక్కొక్క ఊరు దాటుకుంటూ వస్తారు. తర్వాత మార్గ మధ్యంలో చాలామంది సిద్ధాంతవాదులు మహాప్రభు తమ యొక్క డిస్కషన్స్లో ఓడిస్తారు. వాళ్ళందరితో చూస్తారు, వాడు మహాప్రభు ఎక్కడికి వెళితే అక్కడ అందరు ప్రజలు మహాప్రభుని ఫాలో అవుతూ ఉంటారు. అక్కడ ఉన్న చాలామంది లీడర్స్ మహాప్రభుతో పోటీకి దిగుతారనమాట. తార్కికవాదులు, మీమాంసవాదులు, మాయావాదులు, సాంఖ్యవాదులు, పతంజలివాదులు, నెక్స్ట్ ఆగమ శాస్త్రాలు చదివేవాళ్ళు, ఇలాగ అన్ని రకాల వ్యక్తులు కూడా శ్రీ చైతన్య మహాప్రభు అతి సునాయాసంగా ఓడించి అంటే వాళ్ళ సిద్ధాంతాలు తప్పు అని కాదు. ఇట్స్ నాట్ దట్ దోస్ ఫిలాసఫీస్ రాంగ్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సాంఖ్య, మీమాంస, రైట్, ఇవన్నీ కూడా తప్పు అని కాదు. అయితే ఇవి కూడా దిస్ ఆర్ ద 6 schools. ఇది కూడా మన శాస్త్రాల వైదిక జ్ఞానంలో ఇది భాగమే. కానీ వీటన్నిటికన్నా వీటన్నిటి యొక్క సారం ఏమిటి, భక్తి. సో మహాప్రభు అది ఎస్టాబ్లిష్ చేశారనమాట. మిగతావన్నీ చెప్పారు. ఇవన్నీ కూడా నిన్న రామానందర్ చెప్పినట్టుగా ఏకో బాహ్య, ఇవన్నీ ఎక్స్టర్నల్, ఆర్ ఏకో హయ్య అంటే ఇంకా ముందుకు చెప్పు, ఇంకా ఎక్కువ చెప్పు అని చెప్పి. సో దే ఆర్ ఆల్ సబ్స్టాండర్డ్ అనమాట. సో మహాప్రభు అన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తారనమాట. ఆ విధంగా ఏమవుతుంది, వాళ్ళ లీడర్స్ కూడా భక్తుల కింద వైష్ణవుల కింద మారిపోతారు. తమ శిష్యులు అందరూ కూడా వైష్ణవుల కింద మారిపోయారు అనమాట. ఒకసారి ఏమవుతుందంటే, అక్కడ ఒక బుద్ధిస్ట్ ఒక బౌద్ధుల యొక్క మందిరం ఉంటుందన్నమాట. సో ఆ మందిర హెడ్ ఆయన తమ సిద్ధాంతాన్ని మహాప్రభుతో వాదించడానికి వస్తారనమాట. చూడండి, బౌద్ధుల గురించి చెప్పాలి అనుకుంటే, సో నేను ఐ థింక్ క్లాస్ నెంబర్ 3లో ఎక్కడో చెప్పినట్టున్నాను. మాధవేంద్రపురి క్లాస్ నెంబర్ 5లో చెప్పాను ఇది. అంటే సార్వభౌమ భట్టాచార్య వారు ఉద్ధరించడం వారి ముక్తి అనే అధ్యాయంలో
ఏమని చెప్పాము, మనము గౌతమ బుద్ధుడిని స్వయాన దశావతారాలు ఒకరిగా పరిగణిస్తాము, వైష్ణవులు పరిగణిస్తారు. సో వైష్ణవులు బుద్ధుడిని అవతారంగా పరిగణిస్తారు, కానీ అవతారంగా పరిగణించినా సరే ఆయన సిద్ధాంతాన్ని తిరస్కరిస్తారు. ఇఫ్ యు సీ దశావతార మందిరాలు అన్నింటిలో కూడా బుద్ధుడు ఉంటాడనమాట. ఈవెన్ ఇస్కాన్ వాళ్ళు వీ ఆల్సో యాక్సెప్ట్ బుద్ధ యాజ్ ఇన్కార్నేషన్ ఆఫ్ విష్ణు అవతార కింద బుద్ధుని కొలుస్తాము. కానీ బుద్ధుడి యొక్క సిద్ధాంతం మనకు తెలుసా? బుద్ధుడి సిద్ధాంతం సింపుల్గా చెప్పాలంటే నాస్తికత్వం. బుద్ధుడి సిద్ధాంతం నాస్తికత్వం. అది బుద్ధుడు శాస్త్రాలని అంగీకరించలేదు, తిరస్కరించారనమాట. అదేంటి ప్రభుజీ అంటే, యాజ్ అ సెడ్ బిఫోర్లీ మీకు చెప్పాను అది. సో భగవంతుడు కొన్నిసార్లు ధర్మం పేరిట అధర్మం అయినప్పుడు కొన్నిసార్లు ఆయనే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వాలు అనేవి దేనికోసం ఉంటాయి చెప్పండి? ప్రజల యోగక్షేమాలు చూసుకోవడం కోసం, దానికోసం పరిపాలన సాగిస్తూ ఉంటాయి. కానీ కొన్నిసార్లు అదే ప్రభుత్వము కొన్నిసార్లు లా అండ్ ఆర్డర్ గాడి తప్పితే ఏం చేస్తాయి? ఎమర్జెన్సీ రూల్ విధిస్తాయన్నమాట. ఎమర్జెన్సీ రూల్ విధించి సెక్షన్ 144 పెట్టేస్తుంది. ప్రజల హక్కుని కాపాడాల్సిన ప్రభుత్వమే కొన్నిసార్లు ప్రజల యొక్క సంపూర్ణ హక్కులు తీసేసుకుంటుంది. అంటే దాని అర్థం ఏంటి? తీసుకుంటుందంటే అది దాని అర్థము వాళ్ళు ప్రజల హక్కును పరిరక్షించట్లేదని కాదు. కొన్నిసార్లు ఆ హక్కులే శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తున్నాయి అనుకున్నప్పుడు కొంతసేపు కొన్ని రోజుల పాటు సెక్షన్ 144 అని చెప్పి అలా పెడతా ఉంటారు, ఎమర్జెన్సీ అని పెడతా ఉంటారు అనమాట. అండ్ తర్వాత నార్మల్ అయ్యాక మళ్ళీ నార్మల్ రూల్ తీసుకొస్తారు. అదేవిధంగా సింపుల్గా చెప్పాలంటే బుద్ధావతారం యొక్క ఉద్దేశం ఏంటంటే, మన యొక్క ఈ యొక్క సనాతన ధర్మము మధ్యలో అది కొంచెం గాడి తప్పినప్పుడు అప్పుడు ఆ ధర్మాన్ని రీసెట్ బటన్ కొట్టాలన్నమాట. కొన్నిసార్లు దాన్ని అక్కడ ఆపాల్సి వస్తుంది. కాబట్టి బుద్ధావతారం. సో చైతన్య మహాప్రభు కూడా ముందు ఒక శ్లోకంలో చెప్తారన్నమాట, వేదన మానీయ బౌద్ధ హోయిలో నాస్తిక్ అని చెప్పి ఒక శ్లోకం వస్తుంది. వేదన మానీయ అంటే వేదాలని వాళ్ళు అంగీకరించరు కాబట్టి బౌద్ధ హోయిలో నాస్తిక్. బౌద్ధులు అనేవాళ్ళు వాస్తవంగా నాస్తికులతో సమానం. నాస్తికులు ఏమంటారు? భగవంతుని నమ్మను అంటారనమాట. అండ్ బుద్ధులు ఏమంటారు? వాళ్ళు భగవంతునికి డెఫినేషన్ వేరేలా ఉంటుంది, శూన్యం అంటారనమాట. భగవంతుని రూపాన్ని యాక్సెప్ట్ చేయరు, ఒక వ్యక్తి కింద యాక్సెప్ట్ చేయరు, శాస్త్రాన్ని యాక్సెప్ట్ చేయరు. సో వారి యొక్క సాధన అంతా సంపూర్ణ డిఫరెంట్. అది అహింస పరమో ధర్మ అనే సిద్ధాంతం వాళ్ళు పాటిస్తారు. సో దట్ సబ్ స్టాండర్డ్. సో మహాప్రభు అతి సునాయాసంగా బౌద్ధుల్ని ఓడించేస్తారు. తర్వాత ఏమవుతుంది? వాళ్ళందరూ కూడా అవమాన భారంతో తిరిగి వెనక్కి వెళ్ళిపోతారు. కానీ అక్కడున్న ఆ యొక్క హెడ్ ఆ అవమాన భారం భరించలేక చైతన్య మహాప్రభు మీద ఒక రకమైన అక్కసు పెంచుకుంటాడన్నమాట. ఈర్ష్యాద్వేషాలు పెంచుకొని మహాప్రభుని ఏదో విధంగా అపవిత్రం చేయాలి, మహాప్రభుని అవమానించాలి అని చెప్పి ఒక కుయుక్తి ప్లాన్ చేస్తాడు ఆయన. ఏంటది? పెద్ద పళ్ళెం నిండా ఎముకలు, నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ అన్నీ పెట్టి, అంటే తినకూడని రకమైన ఐటమ్స్ పెట్టి వాటిని ఒక క్లాత్ కవర్ చేసి పెద్ద పళ్ళెంలో, మహాప్రభు మీకోసం మా గురువు గారు ఈ మహాప్రసాదాన్ని పంపించారు అని చెప్పి శ్రీ చైతన్య మహాప్రభుకి ఇవ్వబోతారనమాట. ఆ విధంగా మహాప్రభు దాన్ని పట్టుకున్న తర్వాత అది ఓపెన్ చేస్తే ఒక రకంగా అందరి ముందు ఆ ఎముకలు అవమానించడాలే కదా. సో దట్ ఈస్ ఏ డిస్రెస్పెక్టింగ్ అనమాట. సో అలాగే. కానీ శ్రీ చైతన్య మహాప్రభు స్వయంగా దేవాది దేవుడు, భగవంతుని మోసం చేయాలనుకుండడం సాధ్యం? అది ఇంపాసిబుల్. సో ఏమవుతుంది? వాళ్ళ శిష్యులందరూ కూడా ఇంత పెద్ద ప్లేట్ పట్టుకొని మహాప్రభుకి వస్తారనమాట. మీకోసము మేము ప్రసాదం తీసుకొచ్చాము, దయచేసి స్వీకరించండి అని చెప్పి. అంతట్లో పైన పెద్ద పక్షి వెళ్తాదన్నాము, ఒక పెద్ద గద్దలాగా. అది ఆ ప్లేట్ని ఇలా పట్టుకొని తన రెండు క్లాస్ని ఏమంటారు, తన గద్దకు 2 కాళ్ళు ఉంటాయి కదా, ఆ కాళ్ళతో పట్టుకొని ఎగిరిపోద్ది అనమాట. ఆ 2 కాళ్ళతో పట్టుకున్నప్పుడు ఏమవుతుంది? ఆ ప్లేట్ అంతా ఒక సైడ్ ఇలా కిందకి జారిపోతాయి. అందులోపల ఉన్న ఎముకలు, బోన్లు, మాంసము, ముద్ద అంతా కూడా ఆ బౌద్ధుల మీద పడిపోతుంది అనమాట. సో వాస్తవంగా వాళ్ళు మహాప్రభుని అపవిత్రం చేయాలనుకున్నారు. ఏమవుతుంది? వాళ్ళే అపవిత్రం అయిపోతారు. తర్వాత అక్కడున్న ఆ యొక్క అధిపతి, ఆ బౌద్ధుడి యొక్క హెడ్, అతను ఏమనుకుంటాడు? ఛాన్స్ మిస్ అయింది అనుకుంటాడు అనమాట. సో అప్పుడు ఏమవుతుంది? అంతట్లోనే ఆ పక్షి ఆ ప్లేట్ని కూడా బరువు మోయలేక ఆ పక్షి యొక్క తన కాళ్ళ మధ్యలోంచి కూడా ప్లేట్ జారిపోతుంది. బరువు ప్లేట్, ఎత్తర ప్లేట్ ఏదో ఉంటుంది, బరువు ప్లేట్ కదా. జారిపోయేసరికి ఆ ప్లేట్ అంత ఎత్తుని వచ్చి టప్పేలమని చెప్పి ఆ బౌద్ధుల యొక్క తల మీద పడుతుంది అనమాట. సో ఆల్రెడీ షేవ్డ్ హెడ్స్, ఇంకొంచెం ఎక్కువ గట్టి తగులుతుంది కదా. సో బౌద్ధుడి యొక్క బౌద్ధ సన్యాసి తల మీద పడినప్పటికీ, లీడర్ మీదకి, ఆయన దానికి రక్తం కారి మూర్చిపోతాడనమాట. మూర్చిపోతాడు, శ్వాస కదలికలు కూడా ఆగిపోతాయి.
వెంటనే అక్కడ ఉన్న మిగతా ఆ బౌద్ధులందరూ కూడా వెళ్ళి చూస్తారు ఏమైంది మా గురువు గారికి అని చెప్పి. అండ్ దే సీ దట్ ఇమ్మీడియట్గా వాళ్ళకి అర్థమైపోతుంది. ఏమని అర్థమవుతుంది? ఇది వాస్తవంగా ఇది మేము చేసిన అపరాధము అని చెప్పి. సో మహాప్రభుకి మేము చేసిన అపరాధము, చాలా తప్పు చేశామని చెప్పి వెంటనే పరిగెట్టుకుని అందరూ వెళ్ళి మహాప్రభు యొక్క పాదాల మీద సాష్టాంగ ప్రణామం చేస్తారు. మా డియర్ దయచేసి మా అపరాధం క్షమించండి, మా గురువు గారిని కాపాడండి అని చెప్పి. అప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు చెప్తారనమాట, మీరందరూ కూడా మీ గురువుగారి దగ్గరికి వెళ్ళి మీ గురువుగారి చెవిలో బిగ్గరగా హరే కృష్ణ మహామంత్రం చెప్పండి అంటారనమాట. సో వీళ్ళందరూ పరిగెట్టుకొని వెళ్ళి తమ గురువుగారి దగ్గరికి వెళ్ళి గట్టిగా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే అటు చెప్తారు. వెంటనే ఆ బౌద్ధ సన్యాసి లేచి నిల్చుంటాడు అనమాట. లేచి నిల్చొని ఆయన కూడా లెగిచి హరి 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 అని చెప్పి నృత్యం చేసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సో వాస్తవంగా ఇక్కడ ఏమైంది, శ్రీ చైతన్య మహాప్రభు ఫస్ట్ వీళ్ళందరికీ కూడా, ఈ బౌద్ధులందరికీ కూడా హరే కృష్ణ మంత్రం చెప్పారనమాట. ఆ విధంగా మహాప్రభు వాళ్ళందరికీ దీక్ష ఇచ్చారు. వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి దీక్ష ఇచ్చారు. తర్వాత ఏమని చెప్పారు, ఇది వెళ్ళి మీరు మీ గురువుగారి చెవిలో చెప్పండి అన్నారనమాట. ఆ విధంగా మహాప్రభు ఈ బౌద్ధులందరికీ దీక్షనిచ్చారు. ఇప్పుడు ఆ బౌద్ధులందరూ వెళ్ళి వాళ్ళ పూర్వపు గురువుకి ఈ బౌద్ధులు వెళ్ళి వాళ్ళకి దీక్ష ఇచ్చినట్లు అన్నమాట. ఎందుకంటే ఆయన చెవిలో హరినామం చెప్పారు కదా. అంటే ఎవరు గురువు ఎవరు శిష్యుడు? ఇప్పుడు ఆ గురువు అనేవాడు ఇప్పుడు శిష్యుడు రేళ్ళకి వచ్చాడు. ఆ శిష్యులు అనేవాళ్ళు యాక్చువల్ గురువు స్థాయిలో ఉన్నారు ఇప్పుడు, రైట్? బికాజ్ వాళ్ళు ఆ గురువుగారి చెవిలో హరే కృష్ణ మహామంత్రం చెప్పారు కాబట్టి. సో ఈ విధంగా మహాప్రభువులు అందరినీ కూడా వైష్ణవుల కింద మార్చేస్తారనమాట. సో ఆ విధంగా మహాప్రభు అక్కడి నుంచి వెంటనే అదృష్టమైపోతారు. తర్వాత శ్రీ చైతన్య మహాప్రభు ఫర్దర్గా ఆ వృద్ధకాశీ అనే ప్రదేశానికి నుంచి వెళ్తారు. అక్కడి నుంచి ఆ బౌద్ధుని డిఫీట్ చేస్తారు. అక్కడి నుంచి తిరుపతి వెళ్తారు. మధ్యలో పానకాల నరసింహస్వామి మందిరానికి వస్తారని చెప్తారు. సో మహాప్రభు విజయవాడలో మంగళగిరి నరసింహ క్షేత్రాన్ని కూడా దర్శించుకున్నారని చెప్పి ఇక్కడ ఈ అధ్యాయంలో 66, 67 శ్లోకంలో వస్తుందన్నమాట. తర్వాత మహాప్రభు తిరుపతి వెళ్తారు కదా. తర్వాత శ్రీకాళహస్తి కూడా వెళ్తారు. మహాప్రభు శివకాంచి వెళ్తారు, విష్ణుకాంచి వెళ్తారు. తర్వాత పక్షి తీర్థ అనే ప్లేస్కి వెళ్తారు. యాక్చువల్గా నేను ఇక్కడ చూస్తున్నాను, మహాప్రభు చూసినట్లయితే ఇంచుమించుగా కవిరాజ్ గోస్వామి ఒక 70 ఊర్ల పేరు రాస్తున్నారు ఇందులో 50% కన్నా ఎక్కువ శివుడి మందిరాలు. సో చాలామంది యాజ్ ఎ సెడ్ దే ఆర్గ్యూ, అరే మీ ఇస్కాన్ వాళ్ళు శివుడిని అగౌరవపరుస్తారు, శివుడిని డెమిగాడ్ అంటారు అని చెప్పి. స్వయాన శ్రీ చైతన్య మహాప్రభు చూసినట్లయితే మహాప్రభు దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు ఆయన నిస్సంకోచంగా శివ మందిరాలకు వెళ్ళారు. సో డివోటీస్ మనం కూడా అందరూ వెళ్తూ ఉంటాం. బట్ సమ్హౌ కొంతమందికి జస్ట్ వాంట్ టు క్రియేట్ ఏ కాంట్రవర్సీ. ఎస్, శివుడి స్థానం వేరు అని చెప్తున్నాము. దాని అర్థము శివుడు అంటే శివుడిని అగౌరవపరుస్తున్నాడు అన్నట్లు ఏమాత్రం కానే కాదు. మీ ఇస్కాన్ మందిరాలు శివుడు ఎందుకు పూజించారు? ఆఫ్ కోర్స్ యార్, మా యొక్క సాధన, మా యొక్క సాధ్య ఏంటి? కృష్ణ ప్రేమ, రాధాకృష్ణ ప్రేమ, అది మా సాధ్య, అది మా సాధన. కాబట్టి న్యాచురల్గా మేము రాధాకృష్ణులు పూజిస్తాము. దాని అర్థము మేము మిగతా అందరినీ కూడా అగౌరవపరుస్తున్నట్టు కాదు అక్కడ అది. సో అదే లాజిక్ మరి వేరే వాళ్ళకి ఎందుకు చెప్పరు? సో యాజ్ అ సైడ్ కానీ ఎందుకు ఇస్కాన్ వాళ్ళని కొంతమంది పట్టుబట్టి మరీ విమర్శిస్తారు అంటే బికాజ్ వీఆర్ పాపులర్, వీఆర్ ఫేమస్. పళ్ళున్న కొమ్మకే రాళ్ళు తగులుతాయి అన్నట్టుగానే. సో దట్ ఈస్ ద రీజన్. సో చెప్పాలంటే ఇంకొంతమంది యాక్చువల్లీ కొన్ని సంప్రదాయాలు వైష్ణవులు ఇంకా చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. వాళ్ళు శివుడి మందిరాలకి వెళ్ళరు. కానీ యాక్చువల్గా శ్రీ చైతన్య మహాప్రభు ఇక్కడ వస్తుంది అధ్యాయంలోనే. మహాప్రభు కాంచీపురంలో ఉన్నప్పుడు అక్కడ ఆ టైంలో శివకాంచి, విష్ణుకాంచి, శైవైట్స్ మరియు వైష్ణవులు, శైవులు వైష్ణవు మధ్య గొడవ జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే ఎవరు సుపీరియర్ అని చెప్పి. మహాప్రభు స్వయంగా ఈజ్ ఎ కృష్ణ వైష్ణవుడు ఒక రకంగా. కానీ మహాప్రభు ఆ ఇద్దరు వర్గాల మధ్య గొడవ చూస్తారు. మహాప్రభు చాలా బాధపడతారనమాట. 2 చెవులు మూసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఎందుకంటే మహాప్రభు ఎందుకు బాధపడతారంటే అరే ఇది ఇది కంప్లీట్గా అన్వాంటెడ్. ఇది కంప్లీట్ అన్వాంటెడ్. ఎందుకంటే పరమశివుడు కూడా ఎవరు, ఆయన కృష్ణుడితో అభిన్నుడేం కాదు. సో శివతత్వము విష్ణుతత్వం సరిగ్గా అర్థం చేసుకునే వాళ్ళకి సమస్యలు రానే రావు. సో ఎనీహో సమ్టైమ్స్ మనము ఒక రకంగా ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోతాము, ఫండమెంటలిస్ట్కి అయిపోతాము. తద్వారా ఏమవుతాయంటే నేను పట్టిందే ఇది, మిగతా అంతా వేస్ట్ అన్నట్టుగా మాట్లాడతాము. తద్వారా యాక్చువల్గా లేనిపోని గొడవలనే వస్తాయి. శ్రీ చైతన్య మహాప్రభు స్వయంగా చాలా బాధపడతారు ఎప్పుడైతే శైవులు వైష్ణవులు
వాళ్ళు విమర్శించుకుంటూ ఉంటారు, రైట్. సో ఎస్ వి యాక్సెప్ట్ లార్డ్ శివ, వి వర్షిప్ లార్డ్ శివ ఆల్సో. కానీ కృష్ణుడు దేవాది దేవుడు చెప్తాము, అండ్ శివతత్వము కృష్ణతత్వము ఒకటి కాదు, అది మనం క్లియర్గా చెప్తామన్నమాట. సో ఫర్దర్గా మహాప్రభు అలాగా అన్ని ప్లేసెస్ వెళ్తారు. తర్వాత దక్షిణ భారతంలో ఫర్దర్ డౌన్ అంటే కుంభకోణము, మధురై, తర్వాత ఇంకా చాలా కావేరి నది, సో ఇలాగా రకరకాల క్షేత్ర, పాపనాశనం, శివక్షేత్రం, సో మెనీ ప్లేసెస్ ఆర్ దేర్. ఇవన్నీ మహాప్రభు కవర్ చేస్తూ ఉంటారు దక్షిణ భారతంలో. మేబీ ఒకసారి యాత్రకి తీసుకువెళ్ళాలేమో, ఈ అన్ని ప్లేసులు చూపించాలేమో యాత్రకి తీసుకువెళ్ళి. సో ఎనీహౌ మహాప్రభు ఈ విధంగా కాంచీపురం నుంచి నెమ్మదిగా ఒక్కొక్కటి కవర్ చేసుకుంటూ మహాప్రభు శ్రీరంగం వస్తారంట. శ్రీరంగం వచ్చినప్పుడు అక్కడికి వచ్చినప్పటికల్లా కావేరి నదిలో మహాప్రభు స్నానం ఆచరిస్తారు. ఆ టైం కల్లా చతుర్మాసం ప్రారంభమవుతుంది. వాస్తవంగా శాస్త్రం అనుసరించి చతుర్మాసంలో ఎవరు కూడా సాధువులు అనేవాళ్ళు ప్రయాణం చేయరు. సాధువులు అనేవారు ఒక ప్లేస్లోనే ఉండిపోతారు. సో మహాప్రభు కాంచీపురం శ్రీరంగంలో ఉన్న ఆ టైంలో ఏమవుతుంది, అక్కడ ఆ శ్రీరంగం రంగనాథ స్వామికి ప్రధాన అర్చకులుగా ఉన్న వ్యక్తి ఒకరు వెంకట భట్ట అనే ఉంటారు ఒక ఆయన. సో ఆయన శ్రీ చైతన్య మహాప్రభుని చూసి వెంటనే మహాప్రభు వారి యొక్క కాంతిని, సౌందర్యాన్ని చూసి సంపూర్ణంగా సమ్మోహితులైపోతారు, ఆశ్చర్యపోతారనమాట. ఆశ్చర్యపోయి వెంటనే మహాప్రభుని తమ ఇంటికి ఆహ్వానిస్తారు. శ్రీ చైతన్య మహాప్రభు వెంకట భట్ట ఇంటికి వెళ్తారు. వెళ్ళి ఆయన అంటారు, చతుర్మాసం మా ఇంట్లోనే ఉండండి అని చెప్పి. బికాస్ వాళ్ళు గొప్ప వైష్ణవులు, శ్రీ వైష్ణవులు కాబట్టి మహాప్రభు వెంటనే వారి యొక్క రిక్వెస్ట్ని మహాప్రభు యాక్సెప్ట్ చేస్తారు. ఆ విధంగా మహాప్రభు ఈ 4 నెలల పాటు మహాప్రభు శ్రీరంగంలోనే ఉండేవారు. శ్రీరంగంలో ప్రతిరోజు కూడా రంగనాథ స్వామిని దర్శనం చేసుకునేవారు, ప్రతిరోజు కీర్తన చేసేవారు, నృత్యం చేసేవారు. అండ్ శ్రీరంగంలో ప్రతి ఒక్కరు కూడా మహాప్రభుని చూసి ఆశ్చర్యపోయేవారు అనమాట. ఎవరి డాన్సింగ్ లార్డ్, సువర్ణ మేని, బంగారు కొండ నృత్యం చేస్తున్నది ఎవరి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మహాప్రభు తమ ఇంటికి ఆహ్వానించేవారు, ప్రసాదం కోసం ఆహ్వానించేవారు. అండ్ మహాప్రభు వారింటి ప్రసాదం తీసుకునేవారు. ఈ విధంగా మహాప్రభు శ్రీరంగంలో ఇంచుమించుగా అన్ని ఇళ్లలో కూడా మహాప్రభు ప్రసాదం స్వీకరిస్తారు. యాక్చువల్గా అక్కడ వస్తుంది, ఏమని వస్తుందంటే వాస్తవంగా ఇంకా చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది, మా ఇంటికి రండి అని చెప్పి. కానీ మహాప్రభు 4 months అంటే ఎన్ని రోజులు చెప్పండి, 120 రోజులు. సో మహాప్రభు యాక్చువల్గా టైం సరిపోదు, 4 నెలల్లో అన్ని ఇళ్ళు కవర్ చేయలేకపోతారు, ఇంకా చాలామంది ఉండిపోతారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. బట్ రోజు మహాప్రభు యూస్ టు జస్ట్ డ్యాన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ రంగనాథ్. ఆ విధంగా మహాప్రభు ఆ సమయాన్ని అద్భుతంగా ఆస్వాదించారని చెప్పి. సో శ్రీరంగంలో అనేక లీలలు, ఈ 4 నెలల్లో అనేక లీలలు జరుగుతాయి. అందులో వన్ ఆఫ్ ద వెరీ ఫేమస్ పాస్ టైం ఏంటంటే సౌత్ ఇండియన్ బ్రాహ్మణ అనే ఒక పాస్ టైం అని వింటామన్నమాట. శ్రీరంగంలోనే మహాప్రభు మందిర్ ప్రాంగణంలో రోజు మహాప్రభు వెళ్తూ ఉండేవారు కదా దర్శనానికి. అక్కడ ఒక బ్రాహ్మణుని చూసేవారు మహాప్రభు. ఆ బ్రాహ్మణుడు రోజు ఒక మూలను కూర్చొని భగవద్గీత చదవడానికి ప్రయత్నిస్తూ ఉండేవాడు. అండ్ ఆయన చదువుతున్నప్పుడు ఆయనకి సరిగ్గా నాలుగు తిరిగేది కూడా కాదు, ఉచ్చారణ సరిగ్గా వచ్చేది కూడా కాదనమాట నాలాగా. సో అబ్బాబ్బా సరిగ్గా మాట ఆ కూర్పు కూడా సరిగ్గా వచ్చేది కాదు. అండ్ అక్కడ ఈ రోజుల్లో అఫ్కోర్స్ ఎవరికి ఏమీ తెలియదు, ఈ రోజుల్లో పిల్లలకి బేసిక్స్ కూడా తెలియదు. కానీ అప్పటి రోజుల లెక్కల ప్రకారంగా ఆయన ఒక బ్రాహ్మణుడు కాబట్టి ఆ బ్రాహ్మణ అగ్రహారంలో వాళ్ళందరికీ కూడా నాలిక అద్భుతంగా తిరుగుతుంది, ఆ ఉచ్చారణ పర్ఫెక్ట్గా ఉంటుంది వాళ్ళందరికీ. సో వాళ్ళందరూ కూడా అక్కడున్న బ్రాహ్మణులు అందరూ కూడా ఆ యొక్క బ్రాహ్మణుని చూసి నవ్వేవారనమాట. రోజు వీడికి ఇదే పని రావు అని చెప్పి అక్కడే కూర్చుంటూ ఉంటాడు. తెల్లారి నుంచి సాయంత్రం వరకు పుస్తకం పట్టుకుని కూర్చుంటున్నవాడు. కానీ కనీసం ఒక శ్లోకాన్ని కూడా సరిగ్గా ఒక ప్రాస ఒక మీటర్లో చెప్పలేడని చెప్పి, ఉచ్చారణ సరిగ్గా ఉండి చెప్పలేడని చెప్పి. సో అయినా సరే ఎవరు నవ్వుకొని పట్టించుకోపోని ఆయన తన పని చేసుకుంటూ ఉండేవారు. మహాప్రభు గమనిస్తారనమాట. అండ్ చూస్తారు మహాప్రభు ఆయన సరిగ్గా చదవలేకపోతున్నారు, కానీ ఆయన కళ్ళంటే కంటిన్యూస్గా ఆయన అశ్రువులు కారుతూ ఉండేవన్నమాట. సో మహాప్రభు ఒకసారి ఇలా అడుగుతారు, మై డియర్ సార్ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారని చెప్పి. ఆయన చెప్తారు, నా గురువు గారు నాకు ఆదేశం ఇచ్చారు, ప్రతిరోజు కూడా భగవద్గీత మొత్తం 700 శ్లోకాలు చదవమని చెప్పారని చెప్పి. కానీ నేను అంతగా చదువుకోలేదు, నాకు ఈ యొక్క శ్లోకాలని సరిగ్గా ఉచ్చారణ కూడా సరిగ్గా అవ్వట్లేదు.
ఉచ్చరించడమే సరిగ్గా రాకపోతే ఆ శ్లోకాన్ని ఎలా అర్థం చేసుకోగలము? సి వన్ థింగ్ షుడ్ అండర్స్టాండ్. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే వి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. దేన్ని? ప్రభుపాద బుక్స్ని. సి అప్పట్లో దక్షిణ భారతీయ సౌత్ ఇండియన్ బ్రాహ్మణ్ ఉన్నాడు ఈయన. అప్పట్లో భగవద్గీత ఎలా ఉంటుంది? ఓన్లీ భగవద్గీత మాత్రమే ఉండే, శ్లోకాలు మాత్రమే ఉండేవి. దానికి భాష్యాలు అవన్నీ పుస్తక రూపాలు ఎక్కడ దొరికేవి అసలు? ఇప్పుడు మన అదృష్టం బాగుండి శ్రీల ప్రభుపాదుల వారి యొక్క అన్లిమిటెడ్ మర్సీ వలన మనకి ఆ భగవద్గీతని వర్డ్ టు వర్డ్ మీనింగు, భాష్యము, అనువాదము, భాష్యము ఇవన్నీ కలిపి మనకు వస్తున్నాయి. ఇవన్నీ చెప్పేవాళ్ళు ఉన్నారు, అని చదవడానికి పుస్తకం ఉంది. దాన్ని ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసము మనకి ఆన్లైన్లో అందరూ అవైలబుల్గా ఉన్నారు. ఎన్ని సదుపాయాలు ఉన్నా సరే మనలో ఎవరికి కూడా భగవద్గీత సరిగ్గా తెలియదు. అప్పట్లో కేవలం శ్లోకాలు మాత్రమే ఉండేవి. దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక రకమైన పాండిత్యం అవసరమయ్యేది. సో ఈ బ్రాహ్మణుడు పండితుడు కాదు కాబట్టి ఆ శ్లోకాలు చదవడం కూడా కష్టమవుతుంది. చదివినా సరే ఆ శ్లోకాలకు సరిగ్గా అర్థమయ్యేది కాదు. సో మహాప్రభు అడుగుతారు, మరి సో నీకు ఆ భావం అర్థం కావట్లేదు కదా, మరి ఎలాగ నువ్వు కానీ నువ్వు ఎందుకు మరి అంత ఎమోషనల్ అవుతున్నావు, కళ్ళంటే ఎందుకు నీళ్ళు వస్తున్నాయని చెప్పి. దానికని నేను చెప్తారు, సార్ నాకు అర్థం కాకపోతుంది కానీ నేను ఏ శ్లోకం చదువుతున్నా సరే నా కళ్ళ ముందు కృష్ణుడు రథాంగ పాణి అయి ఆ గుర్రాలని పట్టుకొని అలాగా రథం తోలుతున్న ఆ రూపమే నాకు గుర్తుకొస్తుందని చెప్పి. అంటే ఆ రూపం గుర్తుకొచ్చిన ప్రతిసారి కూడా శరీరం జలధరిస్తుంది. ఎందుకంటే భగవంతుడు ఎంతటి దయామయుడు, తన యొక్క భక్తుడి కోసం భగవంతుడు రథసారథి అయ్యాడు. కాబట్టి భగవంతుడు తన భక్తులు ఎంతగా ప్రేమిస్తాడు. కాబట్టి నేను ఏ శ్లోకం చదువుతున్నా సరే నాకు భగవంతుడి యొక్క ఆ యొక్క రూపం మాత్రమే నా కళ్ళల్లో మెదులుతుంది, నా హృదయంలో మెదులుతుంది అని చెప్తారనమాట. సో అండ్ దానివల్ల నా హృదయము సంపూర్ణంగా ఆనందంతో పరవశించిపోతుందన్నమాట. రైట్, భగవంతుడి యొక్క రూపము కంటి హృదయంలో తిష్ట అయిపోయిందనమాట అని చెప్పి. సో మహాప్రభు బికమ్స్ సో హ్యాపీ. చాలా ఆనందపడతారు. మహాప్రభు ఆనందపడి ఏమంటారు, వాస్తవంగా యూ హ్యావ్ అండర్స్టూడ్ భగవద్గీత. నీకు వాస్తవంగా భగవద్గీత యొక్క సారం అర్థమైంది. భగవద్గీత యొక్క సారం ఏంటి? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. భగవంతుని పట్ల శరణం తీసుకోవడము మరియు భగవంతుని పట్ల శరణాగతి మరియు ఆకర్షణ పెంచుకోవడం. అది నీకు ఆల్రెడీ వచ్చేసింది, నీకు ఆల్రెడీ. అండ్ దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెండ్. ప్రభుపాద భాష్యం రాస్తారు. ఎందుకంటే దిస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్. యస్య దేవే పరాభక్తిర్ యథా దేవే తథా కురు తస్యతే గతితమర్థ ప్రకాశంతే మహాత్మనః అని చెప్పి. సో యస్య దేవే పరాభక్తి అంటే ఎవరికైతే భగవంతుని మీద మరియు గురువుల మీద అచంచలమైన విశ్వాసం ఉంటుందో, మరియు భగవంతుడు మరియు గురువు చెప్పింది సూచ తప్పకుండా పాటిస్తారో అటువంటి వ్యక్తికి సమస్త శాస్త్రాల యొక్క సారం మొత్తం కూడా అటువంటి వ్యక్తి హృదయంలో ప్రకాశవంతమవుతుంది అని చెప్పి శాస్త్రం చెప్పబడింది. సో ఎక్కడ ఈయనకి భగవంతుని మీద అచంచలమైన విశ్వాసము మరియు తన గురు మహారాజు ఆదేశం ఏంటది, ప్రతిరోజు భగవద్గీత చదవాలి అని చెప్పి. సో అలా చేయడం వల్ల ఏమైంది, భగవంతుడు మరియు గురువు మాటల మీద అంత విశ్వాసం ఉంది కాబట్టి అతని హృదయంలో ఆ సంపూర్ణ భగవద్గీత అనే శాస్త్రం యొక్క సంపూర్ణ సారము ఆయన హృదయంలో ప్రకాశవంతమైందనమాట. అది మిగతా వాళ్ళకి కూడా అవ్వకపోయి ఉండొచ్చు, బట్ స్టిల్ ఈయనకి అయింది. సో దిస్ ఇస్ ద సీక్రెట్. ఇది ఈయనకి మాత్రమే కాదు, మన అందరికి కూడా వర్తిస్తుంది. వాస్తవంగా ఆధ్యాత్మిక జీవితంలో మనం ఏదో పర్టికులర్గా ఏదో గొప్ప విషయం చేయాల్సిన అవసరమేం లేదు. అఫ్ కోర్స్ కొంతమంది భగవంతుడు పర్టికులర్ టాలెంట్ ఇస్తాడు, వాళ్ళ టాలెంట్ ఉపయోగిస్తారు, కొంతమందికి అంత ఉండకపోవచ్చు. బట్ దట్ ఈజ్ నాట్ ద ఎసెన్స్. అది ముఖ్యం కాదు. ఏది ముఖ్యము, ఆ వైష్ణవుడు అనేవాడు తన గురువులు, శిక్షా గురువులు కానీ దీక్షా గురువులు కానీ చెప్పిన ఆదేశాలని తూచ తప్పకుండా పాటిస్తున్నారా, అది కూడా సంపూర్ణ విశ్వాసంతో. లేదంటే ఇండిపెండెంట్ మైండెడ్, అంటే ఆ సొంత బుర్రతో నచ్చినట్టుగా తను ఉంటున్నాడా, అప్పుడు తనకి హృదయంలో ఎటువంటి సాక్షాత్కారాలు రావు. కొంతమంది భక్తులు చూస్తాము 20 ఏళ్ళు 10 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉన్నా సరే వారు అలాగే ఉండిపోతారనమాట. ఒక స్థాయిలో నామం మీద నమ్మకం ఉంటుంది, ఒక స్థాయిలో గురువు మీద నమ్మకం ఉంటుంది, ఒక స్థాయిలో భగవంతుడి మీద నమ్మకం ఉంటుంది. నమ్మకం లేదు అని కాదు, కానీ అక్కడిది అంతే. నమ్మకం ఉండడం మాత్రమే అడ్వాన్స్మెంట్ కాదు. తదనుగుణంగా నీ యొక్క నడవడిక మార్చుకుంటున్నావా, తదనుగుణంగా నువ్వు నామానికి భగవంతుని మీద నమ్మకం ఉండడం కాదు, భగవంతుని సేవ చేయాలి. నామం మీద నమ్మకం ఉండడం కాదు, నామానికి హరినామానికి సేవ చేయాలి. గురువు మీద నమ్మకం ఉండడం కాదు, గురువుకి సేవ చేయాలి. ఆ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళగలుగుతున్నావా.
అది కూడా అపరాధం లేకుండా చేస్తున్నావా? సో సమ్టైమ్స్ టెన్స్ ఆఫ్ ఇయర్స్ నడిచిపోతూ ఉంటుంది, కానీ మనము వాస్తవంగా ప్రగతి సాధించాం. ఎందుకంటే ఆ వ్యక్తి వాస్తవంగా గురువు మరియు భగవంతుడు వారి యొక్క ఆదేశాలని అంత సీరియస్గా తన జీవితం తీసుకోడు. అలాంటి వారి హృదయంలో సాక్షాత్కారాలు రావు. వాళ్ళకి ఎప్పటికీ అరే అంత సింపుల్. వాళ్ళు తమ ఎదురుగా ఒక అభక్తుడు ఉంటే ఆ భక్తుడికి 4 కృష్ణుడి గురించి 4 మాటలు కూడా చెప్పలేరు వాళ్ళు. ఎందుకంటే వారి హృదయంలో కన్విక్షన్స్ లేవు వాళ్ళకి. యు కెన్ మేక్అవుట్ మామూలు విషయాలు మాట్లాడంటే గంటలు మనం మాట్లాడతామే. మీలోకి మీరే పరీక్షించుకోండి. మేక్ దిస్ ఎగ్జామ్. పక్కన ట్రైన్లో పక్కన ఎవడో కూర్చున్నాడు, ఈజ్ నాట్ ఏ డివోటీ, బయట వ్యక్తి అనమాట. ఆ వ్యక్తితో జస్ట్ ఒక 10 నిమిషాలు కృష్ణుడి గురించి మాట్లాడడానికి ప్రయత్నించండి. కొంతమందికి చాలా కష్టంగా ఉంటుంది 10 నిమిషాలు మాట్లాడడం కూడా, బికాస్ దేర్ హార్ట్స్ ఆర్ నాట్ సో మచ్ బ్రిమ్మింగ్ విత్ కృష్ణ. హృదయంలో వాస్తవంగా వాళ్ళకే సాక్షాత్కారాలు ఏమాత్రం సాక్షాత్కారం ఉండవు. ఎందుకంటే మనము అంత బికాజ్ వీ హ్యావ్ నాట్ హార్టీలీ ఫాలోడ్ గురు అండ్ కృష్ణ. కానీ ఇక్కడ ఈ యొక్క బ్రాహ్మణుడు ఏంటిది, ఆయనకి వాస్తవంగా ఆ జ్ఞానం లేకపోయినా సరే, అర్థం చేసుకునే శక్తి లేకపోయినా సరే గురు చెప్పింది పాటిస్తున్నాడు. కాబట్టి అన్నీ కూడా ఆయన హృదయంలో అన్నీ ప్రకాశింపబడ్డాయి. ఆయన మహాప్రభు కూడా చెప్పారు సార్థకత అని చెప్పి. ఆ విధంగా మహాప్రభు ఆయన్ని కౌగులించుకుంటారనమాట. వెంటనే ఆయనకి ఏమవుతుంది, సో హీ అండర్స్టాండ్స్. వెంటనే ఆయన మొత్తం పులకించిపోతుంది. వెంటనే ఆయన మహాప్రభు పాదాలను పడి చెప్తారు, వాస్తవంగా మిమ్మల్ని చూడగానే నా ఆనందము రెట్టింపు అయింది. సో ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే మీరు స్వయంగా కృష్ణుడు. నేను భగవద్గీతలో ఏ కృష్ణుడిని అయితే నేను నా మనసులో ఎప్పుడు చూస్తున్నానో నాకు క్లియర్గా తెలిసింది మీరే ఆ కృష్ణుడు అని చెప్పి. దానికి మహాప్రభు చెప్తారనమాట. ఏమంటారు, దాన్ని అంగీకరిస్తారు మహాప్రభు. అంగీకరించి ఈ విషయాన్ని చెప్తారు, నీ పట్ల చాలా ఆనందం చెందాను, కానీ ఈ విషయాన్ని నువ్వు బయట పెట్టద్దు అని చెప్పి మహాప్రభు చెప్తారు. తర్వాత మహాప్రభు చతుర్మాస్యలో భాగంగా 104 నెలలు ఉన్నారు కాబట్టి ఈ 4 నెలల పాటు కూడా ప్రతిరోజు ఈ యొక్క సౌత్ ఇండియన్ బ్రాహ్మణుడికి మహాప్రభు దర్శన భాగ్యం దక్కేది. అండ్ మహాప్రభువుని దర్శనం చేసుకుంటూనే తన జీవితాన్ని సాగిస్తాడనమాట. తర్వాత శ్రీ చైతన్య మహాప్రభు 4 నెలల పాటు శ్రీరంగంలో ఉన్నప్పుడు ఇంకొక స్పెషల్ పాస్ టైం అవుతుంది. వెంకట భట్ట అనే వ్యక్తి ఇండ్లలో. వాస్తవంగా ఈ వెంకట భట్ట అనుకుంటున్నాం కదా, ఆయన ఎవరు, స్వయాన గోపాల భట్ట గోస్వామి యొక్క తండ్రి. సో వెంకట భట్ట యొక్క తమ్ముడు ప్రబోధానంద సరస్వతి, వెంకట భట్ట యొక్క కుమారుడు గోపాల భట్ట గోస్వామి, రైట్. సో వెంకట భట్ట శ్రీ వైష్ణవుడు, కానీ తన పుత్రుడు గౌడీ వైష్ణవుడు అయ్యాడనమాట మన సంప్రదాయం. సిమిలర్గా వెంకట భట్ట తమ్ముడు ప్రబోధానంద సరస్వతి, ఆయన కూడా గౌడీ వైష్ణవుడు అయిన తర్వాత ప్రబోధానంద సరస్వతి గొప్ప స్కాలర్ అవుతారనమాట. ఈ 4 నెలల పాటు మహాప్రభు వెంకట భట్ట ఇంట్లో ఉన్నప్పుడు దట్ స్మాల్ గోపాల భట్ట మహాప్రభు సేవ చేస్తూ ఉండేవారు. ఆ విధంగా మహాప్రభు పట్ల సంపూర్ణంగా పిచ్చోడు అయిపోతాడు, అటాచ్మెంట్ అనమాట. సో సిమిలర్లీ దిస్ ఇస్ అనదర్ అడ్వాంటేజ్. వైష్ణవుల్ని ఇళ్ళకి పిలాలి, సీనియర్ డివోటీస్ని వరిష్ఠ వైష్ణవు పిలాలి. ఎందుకంటే తద్వారా వాళ్ళకి సేవ చేసే భాగ్యాన్ని మన పిల్లలకి అప్పచెప్పాలన్నమాట. అలా అప్పచెప్పడం వల్ల ఏమవుతుంది, మన పిల్లలకి ఆ యొక్క సుకృతి కలుగుతుంది. మరియు వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి తెలియకుండానే వాళ్ళు ఆ వైష్ణవుల పట్ల ఆకర్షణ పెంచుకుంటారనమాట. ఆ చిన్నప్పుడే ఆకర్షణ పెంచుకుంటే అది తర్వాత చాలా చాలా ఉపయోగపడుతుంది. సో గోపాల భట్ట గోస్వామి చిన్నప్పుడే మహాప్రభు 4 నెలల పాటు పర్సనల్ సర్వెంట్ కింద అన్ని సేవలు చేస్తారు మహాప్రభుకి. సో యాక్చువల్ చెప్పాలంటే ఆ విధంగా చూస్తే అఫ్కోర్స్ 6 గోస్వామిస్లో అందరికన్నా మహాప్రభు ఫస్ట్ కలిసింది రఘునాథ్ దాస్ గోస్వామి. ఆ తర్వాత మహాప్రభుని నెక్స్ట్ కలిసింది గోపాల భట్ట గోస్వామి. ఇంకా రూప గోస్వామి, సనాతన గోస్వామి ఇంకా కలిసి కూడా లేరు, రైట్. సో వెంకట భట్ట ఇంట్లో మహాప్రభు వారిద్దరూ స్నేహితుల్లా వెలిగారు. మహాప్రభు భగవంతుల్లాగా ఎప్పుడూ ఆయనతో వ్యవహరించలేదు, ఆయనతో ఒక సాధారణ సన్యాసిలాగానే వ్యవహరించారు. అండ్ వెంకట భట్ట కూడా ఒక గృహస్థనే, కానీ ఆయన కూడా ఒక ప్రధాన అర్చకుడు అనమాట శ్రీరంగం మందిరంలో. సో వారు ఒక రకంగా స్నేహపూర్వకమైన సంబంధం ఉండేది వాళ్ళ మధ్యలోనే. సో ఒకసారి మహాప్రభు గమనిస్తారన్నమాట, ఎందుకంటే వెంకట భట్టకి కృష్ణతత్వం అర్థం కావట్లేదు. ఆయన శ్రీ వైష్ణవుడు కాబట్టి లక్ష్మీనారాయణ పూజిస్తారు కదా. సో మహాప్రభు ఒకసారి ఆట పట్టిస్తూ ఆయన ఒక రకంగా ఆట పట్టిస్తారు. ఏమంటారంటే, టైం ఎంత ఉంది, మహాప్రభు ఏమంటారంటే, చూడు వెంకట భట్ట,
సో మీరు లక్ష్మీదేవిని పూజిస్తారు కదా, లక్ష్మీదేవి పతివ్రత శిరోమణి శాస్త్రం చెప్పబడింది. మరి ఆవిడ మేము కృష్ణుని పూజిస్తాము, ఆవిడ కృష్ణుడి యొక్క రాసలీలలో ప్రవేశించాలని ఎందుకు ప్రయత్నించింది అని అడుగుతారనమాట. రైట్. సో ఆవిడ ఒకరి భార్య. సో ఆవిడ మరి వేరే వ్యక్తి యొక్క తను ఒక నృత్యం చేస్తున్నప్పుడు అక్కడ ఎందుకు ఆవిడ ప్రవేశించాలని ప్రయత్నించిందని చెప్పి దానికి వెంకటభట్ చెప్తారు, స్వామి మీకు తెలియదు ఏముంది, నారాయణుడు కృష్ణుడు వేరు వేరు కాదు కదా, నారాయణుడు కృష్ణుడు ఒకటే. అండ్ కృష్ణుడు యొక్క లీలలు ఇంకా అద్భుతంగా ఉంటాయి, ఇంకా మధురంగా ఉంటాయి, కాబట్టి లక్ష్మీదేవి వచ్చి ఉంటుంది, దానిలో తప్పే ఉంది అంటారనమాట. మహాప్రభు ఉంటారు, దట్స్ ఓకే, నారాయణుడు కృష్ణుడు ఒకటే కాదు, ఒకటే నాకు తెలుసు, కానీ సరే లక్ష్మీదేవి వచ్చారు, కానీ లక్ష్మీదేవికి ఎందుకు ప్రవేశం దక్కలేదు మరి? అక్కడ ఎంతోమంది గోపికలు అందరూ నృత్యం చేస్తున్నారు, అసంఖ్యాకమైన గోపికలతో భగవంతుడు నృత్యం చేస్తున్నాడు, కానీ లక్ష్మీదేవికి మాత్రమే ఎందుకు బయట బ్లాక్ చేసి పెట్టిస్తారు? లక్ష్మీదేవి మామూలు స్త్రీ కాదు కదా, లక్ష్మీదేవి ఈ లోకంలో ఐ థింక్ మొత్తం అందరు భగవంతుల్లో దేవి దేవతల్లో మోస్ట్ బిలోవ్డ్ ఎవరంటే లక్ష్మీదేవి. నా అందరికీ చక్రవర్తికి, వీధి బుచ్చగత్తకి, మణి. సో లక్ష్మీదేవి. సో సో వెంకటభట్ ఏమంటాడు ఆ ప్రశ్నకి, ఎందుకు లక్ష్మీదేవిని ఆపేశారు, లోపలికి రానివ్వలేదు రాసలీలలో కంటే? దాని వెంకటభట్ చూడండి, యాక్చువల్గా నాకు అంతటి జ్ఞానం లేదు, మీరే మహానుభావులు, మీరే దీనికి సమాధానం చెప్పండి అంటారనమాట. అప్పుడు భగవంతుడు ఈ ఫర్దర్ ఎక్స్ప్రెస్ కృష్ణుడి యొక్క పాస్ట్ టైమ్స్ చెప్తారనమాట. అఫ్కోర్స్ చాలా ఇంపార్టెంట్ శ్లోకాస్ ఉన్నాయి, కానీ ఇప్పుడు అంత మనకి టైం లేదు. ఏం చెప్తారంటే, చూడండి కృష్ణుడి యొక్క ప్రత్యేకమైన ఎబిలిటీ ఏంటంటే, భగవంతుడు అగైన్ కృష్ణుడు నారాయణుడు వేరు వేరు కాదు, కానీ స్టిల్ కృష్ణ ఈజ్ యూనిక్. ఎందుకంటే హీ హ్యాజ్ అన్లిమిటెడ్ ఎబిలిటీ టు రెసిప్రొకేట్ విత్ అన్లిమిటెడ్ డివోటీస్ ఇన్ అన్లిమిటెడ్ వేస్. ఇంగ్లీష్లో చెప్పాలంటే అంటే భగవంతుడు యొక్క ప్రతి ఒక్కరి హృదయాన్ని చాలా సునాయాసంగా కొల్లగొట్టడము కృష్ణుడి యొక్క ప్రత్యేకత. అన్ని రకాల హృదయాన్ని కొల్లగొట్టగలడు భగవంతుడు. అండ్ భగవంతుడు తన యొక్క బృందావనంలో భగవంతుడు బృందావన లీలల వరకు చూసినట్లయితే, అదే భగవంతుడు మిగతా లీలల్లో కంపల్సరీ కాదు, కానీ ముఖ్యంగా బృందావన లీలల్లో కృష్ణుడు తనను తాను భగవంతుడిగా ఆవిష్కరించుకోడు. అండ్ కృష్ణుడు యొక్క భక్తులు ఎవరు బృందావనంలో కృష్ణుడితో ఉండగలరు? ఎవరైతే ఐశ్వర్య భావ అంటే కృష్ణుడు దేవుడు, కృష్ణుడు భగవంతుడు అనే స్థాయిని ఎవరైతే దాటేస్తారో, కృష్ణుడు భగవంతుడు అనే స్థాయిని ఎవరైతే దాటి అంతకు మించి భగవంతునితో ఈ యొక్క 4 రసాల్లో దాస్య, సాఖ్య, వాత్సల్య, మాధుర్య 4 రసాల్లో ఒక ప్రత్యేకమైన అనుబంధాన్ని కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే బృందావనంలో కృష్ణుడితో ఉండగలరు. సో ఆ విధంగా వాళ్ళందరికీ కొంతమంది కృష్ణుడితో ఆడుకుంటారు, కొంతమంది కృష్ణుడితో ఆట పట్టిస్తారు, కొంతమంది రోకల కేసు కట్టేస్తారు, రోల్ కేసు కట్టేస్తారు, కొన్నిసార్లు కృష్ణుడికి ఆట పట్టించి ఆడదాని వేషం వేసేస్తారు. సో ఈ విధంగా కృష్ణుడితో అనేక రకాల అందరి భక్తులు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కృష్ణుడితో రకరకాల కార్యకలాపాల్లో పాల్పంచుకుంటుంటారు అన్నమాట. వీళ్ళలో ఎవ్వరికి కూడా కృష్ణుడు దేవాది దేవుడు భగవంతుడు తెలియదు, వాళ్ళు తెలిసినదే వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళ దృష్టిలో కృష్ణుడు మా మనిషి అంతే. సో ఇది వ్రజభక్తి అనమాట. వాళ్ళు కూడా తమను తాము దే థింక్ దెమ్సెల్వ్స్ జస్ట్ as cow head people. మేము గోపాలకులము, కృష్ణుడు గోవిందుడు మావాడు అంతే. ఇది భావం. అంటే ఐశ్వర్య అనే ఎలిమెంట్ 1% ఉన్నా సరే బృందావనంలో వారికి ప్రవేశం లేదు, మరియు బృందావన లీలలో ప్రవేశం. ఒక ద్వారకలో ఫైన్, నో ప్రాబ్లం, బట్ బృందావనంలో నో, స్ట్రిక్ట్లీ నో. అండ్ అదే వ్రజభక్తి అండ్ శ్రీ చైతన్యం అంటే. సో వాళ్ళకి కృష్ణుడి కోసం వాళ్ళు ఏమైనా చేయగలరు. అఫ్కోర్స్ ప్రతి భక్తుడు చేయగలరు, కానీ వాళ్ళకి కృష్ణుడు భగవంతుడు తెలుసు కాబట్టి భగవంతుడని తెలిసి చేయడం ఒక లెక్క, ఆయన భగవంతుడాన్ని తెలుసు కూడా ఆయన అది భగవంతుడు అవునా కాదు అనే విషయం పట్టించుకోకుండా కూడా అంతలా ప్రేమించడం ఇంకొక లెక్క. దట్ ఈస్ ఈవెన్ మోర్ టాప్ మోస్ట్. ఇప్పుడు గోపికలు కృష్ణుడి కోసము కృష్ణుడికి ఒక క్షణకాలం ఆనందం ఇవ్వడం కోసము, తలనొప్పి తగ్గించడం కోసము వాళ్ళు శాశ్వత కాలము నరకానికి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యారంటే అక్కడ కృష్ణుడు దేవుడు కాబట్టి నేను అంత త్యాగం చేస్తున్నాను అనే భావన కాదు వాళ్ళది. కృష్ణుడు దేవుడా కాదా అసలు విషయానికి అనవసరము, వాళ్ళకి గుర్తు కూడా ఉండదు. వాళ్ళ దృష్టిలో కృష్ణుడు యశోదానందన్ అండ్ కృష్ణుడు వీ లవ్ కృష్ణ, అన్లిమిటెడ్ లవ్ అంతే. కృష్ణుడు మమ్మల్ని ప్రేమించాలనే ఎక్స్పెక్టేషన్ కూడా వాళ్ళకి ఉండదు. వీ లవ్ కృష్ణ అండ్ కృష్ణుడి కోసం మేము ఏమైనా చేస్తాము అంతే.
ఆ కృష్ణుడు భగవంతుడు కాదనే విషయం కూడా వాళ్ళు ఆలోచించారనమాట. అవి తెలియని కూడా తెలియదు. ఐశ్వర్య అనే ఎలిమెంట్ ఉండదు అనమాట. అది వ్రజభక్తి. అండ్ అలాంటి దాంట్లో యాక్సెస్ అందరికీ ఉండదు. సో వెన్ ఇట్ కమ్స్ టు అఫ్కోర్స్, సో కొన్ని ఆ వృందావన లీలలో ఈవెన్ వేదాలు కూడా, శృతి శాస్త్రాలు కూడా పార్టిసిపేట్ చేయాలనుకున్నాయి. అవి కూడా అందులో పార్టిసిపేట్ చేయాలంటే ఏం చేయాలి? గోపికల మీద తపస్సు చేశారనమాట. గోపికల మీద వాళ్ళు తపస్సు చేయడం ద్వారా గోపికల యొక్క ఆశీర్వాదంతో వాళ్ళు కూడా అదే గోపీ భావాన్ని, అంటే ఏం భావం అది? కృష్ణుడు భగవంతుడి విషయం మర్చిపోవడము, తమను తాము గొప్ప వాళ్ళని మర్చిపోవడం అనమాట. ఇప్పుడు శాస్త్రాలు, శృతి శాస్త్రాలు ఎంత గొప్పవి, కానీ తన గొప్పతనాన్ని మర్చిపోవడము, కృష్ణుడు దేవుడని మర్చిపోవడము, అలా మర్చిపోగలిగారు వాళ్ళు గోపికల యొక్క ఆశీర్వాదంతో. వాళ్ళు కూడా ఆ రాసలీలలో వాళ్ళు పార్టిసిపేట్ చేయగలిగారు అనమాట, కృష్ణుడితో నృత్యం చేయగలరు. కానీ లక్ష్మీదేవి విషయంలో ఏమవుతుందంట, లక్ష్మీదేవి వాడికి వస్తారు, బృందావనానికి వస్తారు, రాసలీలు చేయడానికి వస్తారనమాట, అందులో పాలు పంచుకోవడం కోసం. కానీ ఆవిడికి కృష్ణుడు భగవంతుడు అనే అండర్స్టాండింగ్ ఉండిపోతుంది. రెండవది నేను లక్ష్మీదేవి అనే అండర్స్టాండింగ్ కూడా ఆవిడ ఉంటుందన్నమాట. ఆ అండర్స్టాండింగ్ నుంచి ఆవిడ బయటపడలేకపోతూ ఉంటారనమాట. కానీ బృందావన గోపికలు ఎలా ఉంటారు? సాధారణ వస్త్రాలతో ఉంటారు, మరి అక్కడే పేడ, అక్కడే పిడుకులు, అక్కడే గోవులు అన్నీ ఉంటాయన్నమాట, సింపుల్. సో లక్ష్మీదేవి ఐశ్వర్యం, చింతామణి ప్రకార అసలు వైకుంఠలోకంలో ఎలా ఉంటాయి అసలు చెప్పాలంటేను, మనం వైకుంఠలోకి వర్ణన మనం చూడవచ్చు. ఆల్ మెజెస్టిక్, ఆల్ ఆపులెన్స్, సింపుల్. చూడండి, మీరు తిరుపతి వెళ్ళండి ఎలా ఉంటుంది, బృందావనం వెళ్ళండి, బృందావనంలో అతిపెద్ద మందిరాల్లో కూడా ఎంత సింపుల్గా ఉంటాయి మందిరాలు, టాప్. దీనికోసమే వచ్చాను అనిపిస్తుంది. ఇంతకన్నా బెటర్ మెయింటెనెన్స్ మా ఊళ్ళలో వీధికి ఇంతకన్నా బెటర్ మెయింటెనెన్స్ టెంపుల్ ఉంటాయని చెప్పి. ఎందుకంటే సౌత్ ఇండియన్స్కి ఆపులెన్స్, మెజెస్టిక్, అంటే లక్ష్మీదేవి కదా, శ్రీ వైష్ణవులు కదా చాలాసార్లు. కానీ అక్కడ కృష్ణ భక్తులు వాళ్ళ భావమే వేరు అసలు వాళ్ళది. సో దే ఆర్ వెరీ సింపుల్ అండ్ వెరీ స్వీట్. సో లక్ష్మీదేవి తనను తాను నేను లక్ష్మీదేవి అనే స్థాయి ఆడ మర్చిపోలేకపోతుంటుంది. అండ్ కృష్ణుడు అంటే ఆడ ఐశ్వర్య భావం నుంచి బయటపడలేకపోతుంటుంది అనమాట. కాబట్టి లక్ష్మీదేవికి రాసలీలలో ప్రవేశం కుదరదు అని చెప్పి మహాప్రభు చెప్తారనమాట. దాంతో అండ్ దెన్ మహాప్రభు సేస్ దట్ ఇదంతా సరదా ఆట పట్టించో చెప్తారు. ఎందుకంటే మాట్లాడితే వెంకటభట్ట నారాయణని పొగుడుతూ అంటే కృష్ణుడు కన్నా నారాయణ గొప్పవాడు అనే విధంగా మాట్లాడుతూ ఉండేవారు. దాంతో మహాప్రభు ఆ సిద్ధాంతాన్ని స్థాపించడం కోసము చెప్తారనమాట. సో ఏమని చెప్తారు చూడండి, కృష్ణుడు నారాయణుడు కృష్ణుడు ఇద్దరు ఒకటే, కానీ కృష్ణుడికి 4 ఎక్స్ట్రా దివ్య లక్షణములు ఉంటాయన్నమాట. ఏంటది? రూపమాధురి, వేణుమాధురి, లీలామాధురి మరియు భక్తవాత్సల్యత అని చెప్పి ఈ 4 కూడా కృష్ణుడిలో ఎక్స్ట్రా ఉంటాయి, మిగతా అవతారాలు ఉంటాయి. దానివలన కృష్ణుడు ఇంకొంచెం ఎక్కువగా అందరినీ ఆకర్షిస్తాడని చెప్పి అప్పుడు నెక్స్ట్ మహాప్రభు అంటారు చూడండి. సో అంటే సో అదే నారాయణుడు, లక్ష్మీదేవికి తెలుసు నారాయణ కృష్ణుడు వేరు కాదని చెప్పి. సో నారాయణ కృష్ణుడిగా ఉన్నప్పుడు లక్ష్మీదేవి ఆకర్షింపబడింది కృష్ణుడి పట్ల. కానీ కృష్ణుడు నారాయణుడిగా వచ్చినప్పుడు రాసలీలలో మనం చూసినట్లయితే మధ్యలో కృష్ణుడు మాయమైపోతాడు కదా, మాయమైపోయిన తర్వాత నారాయణుడిగా ప్రత్యక్షం అవుతాడనమాట. అక్కడ గోపికలు అందరూ వెళ్తుంటారు, నారాయణ పక్కనే ఉన్నాడు, కానీ నారాయణ చూసి నమస్కరిస్తారు. నారాయణకి నమస్కరించి వాళ్ళేం నారాయణని ప్రార్థించరు, నారాయణని నన్ను వైకుంఠానికి తీసుకెళ్ళిపోలేమంటారు. వాళ్ళు ఏమంటారు, నారాయణ చూసినా సరే నారాయణ నా కృష్ణుడు ఎక్కడని అడుగుతారనమాట. భౌతికంగా ఆలోచిస్తే వీళ్ళకన్నా మూర్ఖులు ఇంకొకరు ఉండరు. అలా స్వయాన దేవాది దేవుడు భగవంతుడు ఎదురుగా ఉన్నప్పుడు నువ్వు నా లవర్ ఎక్కడని అడిగితే అదేం ప్రశ్న అది? కానీ అక్కడ లవర్ అనేవాడు కృష్ణుడు కాబట్టి దట్ ఈస్ ప్యూర్. సో నారాయణుడు ఉన్నా సరే నారాయణుడు ఏమడుతున్నారు వాళ్ళు, మా కృష్ణుడు ఎక్కడ అడుగుతారు అంటే వాళ్ళకి నారాయణుడితో కూడా సంబంధం లేదు. సో నారాయణుడు కృష్ణుడిగా వచ్చినప్పుడు లక్ష్మీదేవి ఆకర్షింపబడింది, కానీ కృష్ణుడు నారాయణుడిగా వచ్చినప్పుడు గోపికలు ఆకర్షింపబడలేదు అని చెప్పి చెప్తున్నారనమాట. సో అందని స్టెల్లింగ్. సో అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తారు మహాప్రభు, ఏ విధంగా కృష్ణుడు అంటే తత్వం పాయింట్ ఆఫ్ వ్యూలో మోరల్లెస్ కృష్ణుడు మరియు విష్ణువు, రాముడు, నారాయణుడు అందరూ ఒకటే, వేరే. కానీ లీలా ప్లాట్ఫామ్లో చూసినట్లయితే కృష్ణుడు యాక్చువల్గా ఆయన ఇంకొంచెం ఎక్స్ట్రా దివ్య లీలలు చేస్తారు, మరియు ఆయన ఇంకొంచెము మిగతా అవతారాల కన్నా కూడా ఇంకాస్త ఎక్కువ ఆయన భక్తుల హృదయాన్ని ఆకర్షించగలరు అని చెప్పి చెప్తారనమాట. సో ఈ విధంగా మహాప్రభు వెంకటభట్టికి అంటే తన హృదయంలో నేను శ్రీ వైష్ణవుని ఒక రకమైన అహంకారం ఉంటుంది, దాన్ని ఆయన
తగ్గించేస్తారనమాట. రైట్. ఫైనల్గా వెంకట భట్ట ఏం చెప్తారు, మై డియర్ లార్డ్, యాక్చువల్గా నేను చాలా అల్పుణ్ణి, మీరు చెప్పింది చాలా చాలా పెద్ద సూత్రం, నాకు అంత అర్థం కాదు, కానీ మీరు నాకు అర్థమయ్యే విధంగా నాకు చెప్పారు అంటారనమాట. దానికి మహాప్రభు చెప్తారు, వాస్తవంగా కృష్ణుడు కానీ నారాయణుడు కానీ విష్ణువు అందరూ ఒకటే. వీరి మధ్య ఎవరైతే భేదభావం చూపిస్తారో వాళ్ళు యాక్చువల్గా దేర్ అఫెన్సివ్, వాళ్ళు యాక్చువల్గా అపరాధులు అని మహాప్రభు చెప్తారు. యాక్చువల్గా దేర్ అపరాధులు అని చెప్పి, అంటే తత్వం పాయింట్ ఆఫ్ వ్యూలో దిస్ ఆల్ వన్. కానీ నిన్ను ఆట పట్టించడం కోసము ఇదంతా చెప్పానని చెప్పి మహాప్రభు నవ్వుతూ ఎపిసోడ్ అక్కడ క్లోజ్ చేస్తారు. అంటే వాస్తవంగా ఇక్కడ మహాప్రభు ఏం చెప్పాలనుకుంటారంటే, వెంకట భట్టకి అంటే ఎక్కడో ఒక మూలన కృష్ణుడు అంటే, ఎందుకంటే వాళ్ళకి న్యాచురల్ కూడా శ్రీ వైష్ణవులకి ఏ విధంగా హనుమంతుడికి రాముడే గొప్ప, కృష్ణుడు కాదు. అవునా కాదా? ఆయన దాస్యభావంలో ఉంటారు, దాస్యభావంలో ఉన్నవాడు దాస్యభావమే బెస్ట్, వాళ్ళకి వాత్సల్యం ఉన్న వాళ్ళకి వాత్సల్యమే బెస్ట్. సిమిలర్గా శ్రీ వైష్ణవులకి నారాయణులకి వాళ్ళు ఆకర్షింపబడతారనమాట. సో గౌడీ వైష్ణవులు న్యాచురల్గా రాధాకృష్ణుడికి ఆకర్షింపబడతారు. సో ఎనీహౌస్ ఆయనకి ఒక రకమైన భావన ఉండేది. మహాప్రభు ఆడుతూ అంటే ఒక చలాకీగా ఆ భావన నుంచి ఆయన బయటపడేలా చేస్తారన్నమాట. కృష్ణుడి యొక్క సిద్ధాంతాన్ని అంటే సరదాగా ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు. ఎనీహో తర్వాత ఫర్దర్గా మహాప్రభు అక్కడి నుంచి ఫర్దర్గా కర్ణాటక వైపు ఇంకా కింద దిగెళ్తారు, శ్రీరంగం నుంచి కిందకి వెళ్తారు, మధురైకి వస్తారనమాట. సో మధురై వచ్చినప్పుడు మహాప్రభు అక్కడ రామదాస విప్ర అనే ఒక బ్రాహ్మణుని కలుస్తారనమాట. సో ఆ బ్రాహ్మణుడు మహాప్రభుని భోజనానికి ఆహ్వానిస్తారు. మహాప్రభు భోజనానికి వెళ్తే మాత్రం ఆయన వండడనమాట. భోజనానికి పిలిపించి వండపడం ఏంటి, ఆయన ఎప్పుడు రాముడి నామం జపం చేస్తుంటారు. ఆయన ఏమంటారు, లక్ష్మణుడు ఇంకా కాయగూరలు తీసుకురాలేదు, అడవికి వెళ్ళాడు, ఇంకా కాయగూరలు తీసుకురాలేదని చెప్పి. అంటే ఆయన బాహ్య కులశేఖర మహారాజు ఉన్నారు కదా, కులశేఖర మహారాజు లాగా అనమాట. అంటే ఆయన బాహ్య స్థితిలో లేడు, అసలు సంపూర్ణంగా రామాయణంలో తనను తాను లీనమైపోయి ఉన్నాడు అనమాట. ఏమంటారు, లక్ష్మణుడు ఇంకా ఏమి తీసుకురాలేదు, అందుకని వంట లేట్ అవుతుంది, దయచేసి నన్ను క్షమించండి అని చెప్పి. సో మహాప్రభు బికమ్ సో హ్యాపీ ఆయన యొక్క. సో తర్వాత ఎవరు కాయగూరలు తీసుకొస్తారు, ఆయన ప్రసాదం తయారు చేస్తారు. మహాప్రభు తింటారు, మీరు కూడా తీసుకోండి అంటే, లేదు నాకు తెలిసి తినే మనసు లేదు, నా మనసు అంతా దుఃఖంతో నిండిపోయిందని చెప్పి ఏడుస్తుంటాడు అనమాట. మహాప్రభు అడుగుతారు, ఎందుకంత ఏడుస్తున్నావు అయ్యా అంటే, దానికి ఆయన ఏమని చెప్తారు, ఎందుకంటే నా తల్లి సీతమ్మ వారిని రావణుడు ఎత్తుకెళ్ళిపోయాడు కాబట్టి ఎంత దురదృష్టకరమైన విషయము, నేను అప్పుడు అక్కడ లేను, ఉండుంటే నేనే రావణుని అడ్డుపడి ఉండేవాడిని. సో నా దురదృష్టము, కాబట్టి ఇంత జరిగిన తర్వాత నాకు ఎలా తినాలనిపిస్తుంది అంటారనమాట. వెంటనే శ్రీ చైతన్య మహాప్రభు చెప్తారనమాట, వాస్తవంగా నువ్వేం బాధపడద్దు, వాస్తవంగా రావణుడు ఎత్తుకెళ్ళింది సీతమ్మ వారిని కాదు, సీతమ్మ వారు ఈజ్ కంప్లీట్లీ స్పిరిచువల్ ఫామ్, లాజనీ శక్తి, అండ్ రావణుడు భౌతికమైన వ్యక్తి. సో ఒక భౌతికమైన వ్యక్తి ఆధ్యాత్మిక శక్తిని ఎలాగా కిడ్నాప్ చేయగలడు, కాబట్టి రావణుడు అక్కడ వచ్చినప్పుడు ఏమైంది, సీత అదృశ్యమైపోయింది, సీతా స్థానంలో మాయా సీత ఉంది అని చెప్తారనమాట. రైట్, ఇలా చెప్తారు. సో కాబట్టి దయచేసి నా మాటలు నమ్ము, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు, నిశ్చింతగా ఉండు, ప్రసాదం తీసుకొని మహాప్రభు చెప్పి వెళ్ళిపోతారు. తర్వాత మహాప్రభు అక్కడ నుంచి మహాప్రభు కొంచెం కర్ణాటక వైపు వెళ్ళడం మొదలు పెడతారు. రిషభ పర్వతం వెళ్తారు, అక్కడ నుంచి శ్రీశైలం వెళ్తారు, కామకోష్టి పూరి వెళ్తారు. ఎనీహో మధురై వచ్చారు, మధురై నుంచి మహేంద్ర శైల పర్వతానికి వెళ్తారు, అక్కడి నుంచి రామేశ్వరం వెళ్తారనమాట. రామేశ్వరం సేతుబంధ అంటే లాస్ట్. సో ధనుష్కోటి అంటాం కదా, ఇంచుమించుగా అక్కడ అనమాట. సో అయితే అక్కడ సేతుబంధ దగ్గర మహాప్రభు కూర్మ పురాణం వింటారనమాట. ఆ కూర్మ పురాణంలో మహాప్రభు అక్కడ ఒక శ్లోకం వింటారు. ఏంటది, అక్కడ ఒక సిరీస్లో వస్తుంది డిస్కషన్. ఏమని వస్తుందంటే, ఏ విధంగా సీతాదేవి రావణుడు ఇలాగా కిడ్నాప్ చేయబోతున్న టైంలో ఏమైంది, భగవంతుని యొక్క స్పెషల్ అరేంజ్మెంట్స్తో సీతాదేవిని అగ్నిదేవుడు ఆశ్రయం ఇస్తాడనమాట. అగ్నిదేవులు ఆవిడ తన దాక్కుంటుంది. అగ్నిదేవి మాయా సీతాదేవిని అక్కడ పెడతారు. తర్వాత మొత్తం రామాయణ యుద్ధమంతా అయిన తర్వాత సీతాదేవిని స్వయంవరానికి పిలుస్తారు కదా, అప్పుడు ఆ యొక్క మాయా సీత అగ్నిలో ప్రవేశిస్తుంది. అంటే ప్రవేశించి అసలైన సీతని అగ్నిదేవుడు బయటకు తీసుకొచ్చి సీత బయట పెడతారనమాట. సో అది కూర్మ పురాణంలో ఉంటుంది. మహాప్రభు చాలా హ్యాపీ అయిపోతారు. వెంటనే
అక్కడ భక్తులను అడిగి దయచేసి నాకు ఆ సెక్షన్ వరకు ఇస్తారని చెప్పి ఆ కూర్మ పురాణంలో ఆ పేజెస్ని తాళపత్రాల మీద రాపిచ్చి వాటిని తీసుకెళ్ళి తిరిగి మహాప్రభు మళ్ళీ మధురై వెళ్తారు. చూడండి భగవంతుడు ఎంత దయామయుడు. ఒక్క వ్యక్తి కోసము మహాప్రభు తన టూర్లో వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ వ్యక్తిని, ఎందుకంటే ఆయన బాధలో ఉన్నాడు, ఆయన్ని ఆనంద పెట్టాలని చెప్పి మహాప్రభు వెళ్ళి ఆ కూర్మ పురాణం చదివి వినిపిస్తారన్నమాట. చూడు కూర్మ పురాణంలో ఏముంది, నేను ఏదైతే చెప్పానో ఆల్రెడీ మహాప్రభు చెప్పారు ఆ విషయాన్ని, అయినా సరే మహాప్రభు అగైన్ ఆ శాస్త్రాన్ని తీసుకెళ్ళి ఆయనకి ఇస్తారు. చూడండి నేను చెప్పిందే నిజము, హౌ ఇట్ ఈస్ ట్రూత్ అని చెప్పి. వెంటనే ఆ యొక్క రామదాస్ విప్ర చాలా హ్యాపీ అయిపోతాడు అనమాట. చాలా హ్యాపీ అయిపోయి అంటారు, చూడండి చాలా చాలా ధన్యవాదాలు, మీరు ఎంత దయామయులు నా పట్ల. లాస్ట్ టైం మీరు వచ్చినప్పుడు మీకు సరిగ్గా ఆహారం కూడా పెట్టలేదు, మీ ఇంటికి భోజనానికి పిలిచాను, కానీ మీకు సరిగ్గా నైవేద్యం కూడా పెట్టలేదు, నేను మీకు ఆహారం పెట్టలేదు. సో ఐ రియల్లీ సారీ, దయచేసి నా దగ్గర ఉండండి, నేను మీకు మంచిగా పెద్ద ఫీస్ట్ పెడతానని చెప్పి. బికాజ్ ఆయన హృదయంలో ఉన్న కొన్ని సంవత్సరాల కొద్దీ ఆయన హృదయంలో బాధ అంతా పోయింది. ఏంటది, సీతమ్మ వారు సేఫ్ అని చెప్పి. సో ఆ విధంగా మహాప్రభు మళ్ళీ మధురై నుంచి నెమ్మది కేరళ వెళ్తారు. కేరళలో అక్కడ చియాదత్తల అని ఒక ప్రదేశం వెళ్తారు. అక్కడ రామలక్ష్మణ మందిరాలు ఉంటాయి. అక్కడ నుంచి శివ మందిరం ఒకటి వెళ్తారు, తిలాకాంచి అని చెప్పి. అక్కడ నుంచి గజేంద్ర మోక్ష ఎక్కడ జరిగిందో ఆ ప్రదేశానికి వెళ్తారు. అక్కడ నుంచి పానాగడి అనే ప్లేస్కి వెళ్తారు. ఇవన్నీ కూడా నా కేరళ కర్ణాటక బోర్డర్ సైడ్ అనమాట. సో డిఫరెంట్ ప్లేస్కి వెళ్తూ ఉంటారు. అఫ్కోర్స్ మధ్యలో కన్యాకుమారి వెళ్ళని చెప్పడం జరిగింది. సో ఫైనల్గా వేటపాణి అనే ప్రదేశానికి వస్తారనమాట. అక్కడ ఏమవుతుంది, అక్కడ భట్ట హరీస్ అనే ఒక ప్రత్యేకమైన తెగ ఉంటుంది. వాళ్ళు వాస్తవంగా వాళ్ళు కూడా ఒక రకమైన సన్యాసులే, కానీ వాళ్ళు చూడండి సన్యాసులు చెప్పుడు అన్నది మాత్రం కాదు, శాస్త్రం ఆధారంగా పాటించని ఏ రకమైన ఆధ్యాత్మికమైన విషయమైనా సరే సమాజానికి అదొక న్యూసెన్స్. భగవద్గీతలో కూడా వస్తుంది కదా, యహ శాస్త్ర విధిం ఉత్సృజ్య వర్తతే కామకారిక నా సిద్ధిం నవాప్నోతి నా సుఖం నా పరాంగితం అని చెప్పి. యహ శాస్త్ర విధిం ఉత్సృజ్య, ఎవరైతే శాస్త్ర విధిం ఉత్సృజ్య వదిలేస్తారో వాళ్ళు కూడా సన్యాసుల్లాగా ఉంటారు, కానీ వాళ్ళు ఏ నియమాల్ని పాటించరనమాట. తమతో పాటు స్త్రీలను కూడా ఉంచుకుంటారు వాళ్ళు, అండ్ వాళ్ళు ఆ స్త్రీలను ఎరవేసి వేరే వాళ్ళు కూడా కల్పించుకుంటారు అనమాట. అండ్ శ్రీ చైతన్య మహాప్రభు వారి యొక్క సేవకుడు ఎవరు, కాళకృష్ణదాస్, ఆయన వాళ్ళ ట్రాప్లో పడిపోయి ఒకరోజు తెల్లవారే వాళ్ళు కలిసిపోతాడు అనమాట. మహాప్రభు చూస్తారు తన సర్వెంట్ లేడు, సేవ వదిలేశాడు. సో జస్ట్ సి మాయా ఎంత పవర్ఫుల్. కొన్నిసార్లు అంటారు, ప్రభుజీ దీక్ష తీసుకున్నారు అయినా సరే ఎలాగ మళ్ళీ అపరాధం చేశారు, మందిరంలో ఉన్నారు అయినా ఎలా అపరాధం చేశారు, హౌ కెన్ ఈ ఫాల్ డౌన్, సాంగత్యంలో లేదు అందుకని ఆయన వీక్ అయిపోయాడు. యాక్చువల్గా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనము అలర్ట్గా ఉండాలి, మన యొక్క సాధన సరిగ్గా చేయాలి. లేకపోతే ఏమవుతుంది, ఫర్గెట్ అబౌట్ అసోసియేషన్ ఆఫ్ డివోటీస్. భక్తుల సాంగత్యం పక్కన పెట్టండి, భగవంతుడు సాంగత్యంలో ఉన్నా సరే అటువంటి మనిషి కూడా పతనం అవ్వచ్చు. ఈ యొక్క కాళకృష్ణదాస్ అనే వ్యక్తి స్వయంగా శ్రీ చైతన్య మహాప్రభు దేవాది దేవుడి యొక్క సాంగత్యంలో ఉన్నారు. అండ్ ఆయన ఒక క్షణకాలం ఆయన కంటి చూపుతోనే శుద్ధ భక్తులను తయారు చేసేస్తున్నారు మహాప్రభు. మహాప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళు మహాప్రభుని కాసేపు చూస్తుంటారు, ఆయన వాళ్ళు శుద్ధ భక్తులు అయిపోయారు. అండ్ ఇక్కడ ఈ వ్యక్తి మహాప్రభుతో రాత్రి పగలు ఉండడం మాత్రమే కాదు, మహాప్రభుకి 3 పూట్ల సేవ చేస్తున్నారు, మహాప్రభు వస్త్రాలు ఎదుగుతున్నారు, మహాప్రభు నైవేద్యం చేసి పెడుతున్నారు, ప్రసాదం చేస్తున్నారు. సో ఇంత పర్సనల్ సర్వీస్ చేస్తున్న వ్యక్తి ఇంకెంత మహాప్రభు కృపను పొందుండాలి. పొందారు కూడా, కానీ ఇఫ్ వన్ ఈజ్ నాట్ అలర్ట్గా లేకపోతే, కేర్ఫుల్గా లేకపోతే ఏమవుతుంది, ఇలా అవుతుందన్నమాట. సో ఆయన వాళ్ళ పట్ల ఆకర్షణ చెందుతాడు అనమాట. అక్కడ వాళ్ళతో వెళ్ళిపోతాడు, భగవంతుడు సేవను కూడా వదిలేస్తాడనమాట. సో మహాప్రభు తెలుస్తుంది, మహాప్రభు అక్కడికి వెళ్తారు, వెళ్ళి కాళకృష్ణదాస్ యొక్క శిఖను పట్టుకొని బలవంతం లాక్కొని వస్తారనమాట, కమాన్ అని చెప్పి. అక్కడ బట్టహర్లు అందరూ కూడా ఆయుధాలతో వస్తారనమాట. ఇప్పుడు ఆయన మావాడు, వాడు విడిచిపెట్టు అని చెప్పి మహాప్రభు చెప్తారు, అరే నేను సన్యాసిని, మీరు కూడా సన్యాసులు, యాక్చువల్గా మీరు కూడా ఒక రకంగా సన్యాసులు, అండ్ ఇలాగ చేయడం మీకు తప్పు అనిపించట్లే అని చెప్పి ఆయన వినిపించకుండా ఆయుధాలతో మహాప్రభు మీద అటాక్ చేయడానికి వస్తారు. వెంటనే మహాప్రభు వారి యొక్క వస్తారు, మహాప్రభుకి అర్థమవుతుంది ఏమవుతుంది, నెక్స్ట్ సెకండ్లో ఆ ఆయుధాలతో తమను తామే వాళ్ళు గాయపరుచుకుంటారు. కొంతమంది అక్కడ చచ్చిపోతారు కూడా అనమాట. ఆయుధాలు ఒకరిని చీల్చి చెండాలేస్తాయి అన్నమాట. కొంతమంది అక్కడికక్కడ పడి చచ్చిపోతారు, కొంతమంది
వాళ్ళు పారిపోతారు, ఆయుధాన్ని అక్కడ వదిలేసి పారిపోతారు అనమాట. సో మహాప్రభు సో అప్సెట్ విత్ కాళకృష్ణదాస్. సో ఆయన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో పెడతారనమాట. కాళకృష్ణదాస్ తప్పు తెలుసుకుంటాడు, వెంటనే కళ్ళు తెరుచుకుంటాయి. సో తర్వాత ఫర్దర్గా మహాప్రభు ఇంకా ముందుకు వెళ్తూ ఉంటారు. మహాప్రభు కేరళలో ఫర్దర్గా వెళ్తుంటారు. అక్కడ ఆదికేశవ మందిరానికి వెళ్తారు. ఆదికేశవ మందిర్ దగ్గర మహాప్రభుకి బ్రహ్మ సంహిత దొరుకుతుంది. సో దక్షిణ భారతంలో మహాప్రభుకి 3 శాస్త్రాలు ఎదురవుతాయి. ఇందాక మనం చెప్పుకున్నాము కూర్మ పురాణం, రైట్. ఇప్పుడు ఆదికేశవ మందిరంలో మహాప్రభుకి బ్రహ్మ సంహిత అనే శాస్త్రం దొరుకుతుంది. వాస్తవంగా మహాప్రభుకి దొరికిన బ్రహ్మ సంహిత కూడా ఏంటది, ఇట్ ఈజ్ ఏ నాట్ ఫుల్, యాక్చువల్గా మొత్తం శాస్త్రం కాదు. ఆ బ్రహ్మ సంహిత శాస్త్రంలో కొన్ని శ్లోకాలే దొరుకుతాయి. మనం చదువుతున్న బ్రహ్మ సంహిత, దిస్ ఇస్ నాట్ కంప్లీట్ బ్రహ్మ సంహిత, దిస్ ఈజ్ ఏ సమ్ రెమినెంట్స్ ఆఫ్ బ్రహ్మ సంహిత. అదే మనకి ఎంత అద్భుతంగా ఉంటుంది బ్రహ్మ సంహిత చదివితే, ఎంత డీప్ శాస్త్రిక నాలెడ్జ్ ఉంటుంది. సో బ్రహ్మ సంహిత దొరుకుతుంది. ఆ బ్రహ్మ సంహిత అని మహాప్రభు భద్రంగా దాన్ని రాపించుకొని ఇంతంతా తీసుకొస్తారనమాట. తర్వాత అక్కడ నుంచి మహాప్రభు అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్తారు, కేరళ కొచ్చి. అక్కడ నుంచి మహాప్రభు జనార్దన్ టెంపుల్కి వెళ్తారు. అక్కడ నుంచి పయస్విని అనే నదికి వెళ్తారు. అక్కడ నుంచి శృంగేరి మఠానికి వెళ్తారు. అక్కడ నుంచి మత్స్యతీర్థకి వెళ్తారు, మలబార్ డిస్ట్రిక్ట్. అక్కడ నుంచి మహాప్రభు ఫైనల్గా ఉడిపికి వెళ్తారనమాట. ఉడిపి కృష్ణ, రైట్, కర్ణాటకకు వచ్చేసారనమాట మహాప్రభు. కేరళ నుంచి కర్ణాటకకు వచ్చేసారు. సో ఉడిపికి వెళ్తారు. అక్కడ ఉడిపిలో ఎవరుంటారు, మధ్వ సంప్రదాయాలు ఉంటారనమాట. మన సంప్రదాయం ఏంటి, బ్రహ్మ మధ్వ గౌడీ సంప్రదాయం. సో మనం కూడా వాస్తవంగా మధ్వ సంప్రదాయం నుంచి వచ్చిన తెగనే మంది కూడా. సో మధ్వ సంప్రదాయం మధ్వాస్ ఉంటారనమాట, వాళ్ళనే తత్వవాదీస్ అంటారనమాట. సో వాళ్ళు ఫస్ట్ మహాప్రభుని చూసి మహాప్రభు డౌట్ పడతారు. ఎందుకంటే మహాప్రభు ఏకదండి సన్యాసి కదా, ఆయన పేరు శ్రీ చైతన్య అంటే భారతీయ సంప్రదాయం కాబట్టి వాళ్ళు మధ్వ సంప్రదాయాలు, వాళ్ళు మాయావాదులు అంటే వాళ్ళకి అస్సలు పడదు. అనాది కాలంగా కంచిపీఠానికి నెక్స్ట్ మధ్వ సంప్రదాయం అంటే ఉడిపి మఠానికి కంచి మఠానికి మొదటి నుంచి పడదు. ఒకరేమో వైష్ణవులు, ఇంకొకరేమో మాయావాదులు అనమాట. సో వాళ్ళిద్దరికి ఎప్పుడూ వైష్ణవైట్స్ వర్సెస్ ఇంకా శైవైట్స్ అనమాట. సో న్యాచురల్ గొడవలు ఉంటూ ఉండేవి. సో వాళ్ళు కూడా మహాప్రభుని చూసి ఫస్ట్ ఈయన ఒక మాయావాది అని చెప్పి అనుమానిస్తారు. కానీ ఎప్పుడైతే మహాప్రభు అక్కడ కీర్తన చేస్తూ నృత్యం చేస్తూ భగవంతుని నామాలని జపం చేస్తుంటారో వాళ్ళకి అర్థమైపోతుంది ఎవరు ఈయన కూడా వైష్ణవుడు అని చెప్పి. సో వెంటనే మహాప్రభుని వారు గౌరవిస్తారనమాట. కానీ తర్వాత మహాప్రభు చూస్తారు అక్కడ చిన్న వాళ్ళ సిద్ధాంతం తప్పు ఉంటుందని చెప్పి. సో అక్కడ కూడా అక్కడ మధ్వ సంప్రదాయం వాళ్ళకి అక్కడ ఉడిపి కృష్ణుని మహాప్రభు చూస్తారు, దర్శనం చేసుకుంటారు. అక్కడ కూడా మధ్వ సంప్రదాయాలకి మహాప్రభుకి మధ్య డిస్కషన్ నడుస్తుంది. మహాప్రభు వాళ్ళకి వాళ్ళు ప్రస్తుతం పాటిస్తున్న వాటిల్లో తప్పులు చెప్తారన్నమాట. ఏ విధంగా కర్మ మరియు జ్ఞాన అనేది మీ సిద్ధాంతంలో ఉంది కాబట్టి అది శుద్ధ భక్తి అనిపించుకోదు అని చెప్పి. సో వర్ణాశ్రమ ధర్మానికి ఎక్కువ ప్రయారిటీస్ ఇస్తున్నారు. కానీ మీరు కృష్ణుడి యొక్క రూపాన్ని స్వీకరిస్తున్నారు, కృష్ణుని పూజిస్తున్నారు కాబట్టి ఎస్ వండర్ఫుల్. బట్ దెన్ ఒకటి రెండు విషయాలు మీరు తెలుసుకుంటే మంచిదని చెప్పి మహాప్రభు వారికి కూడా బోధిస్తారనమాట. సో అలాగా ఉడిపి నుంచి ఫర్దర్గా మహాప్రభు ప్రస్థానమై తర్వాత అక్కడి నుంచి పండర్పూర్ చేరుకుంటారనమాట. పండర్పూర్ అంటే మహారాష్ట్ర వచ్చేసారు. చాలా మెనీ ప్లేసెస్ అయితే అన్నీ దాటుకుంటూ మహాప్రభు చివరికి పండర్పూర్ వస్తారనమాట. సో పండర్పూర్ దగ్గర మహాప్రభు విఠ్ఠలదేవ్ మందిరం ఉంటుంది, పాండురంగ స్వామి విఠ్ఠలదేవ్. అక్కడ మహాప్రభు విఠ్ఠలదేవునికి దర్శనం చేసుకుంటారు. అక్కడ కూడా నృత్యం చేస్తారు. అక్కడ రంగపురి అని ఒక భక్తులు ఉంటారనమాట. ఆయన ఎవరు, స్వయంగా మాధవేంద్రపురి వారి శిష్యుడు. సో ఆయన కూడా దర్శనం చేసుకుంటారు అండ్ ఒకరు కలుసుకుంటారు. సో మహాప్రభు చెప్తారు తన గురువు గారు ఎవరు, ఈశ్వరపురి అని చెప్పి. సో ఈశ్వరపురి రంగపురి వారిద్దరు ఎవరు, గురుబాయిలు. అంటే మహాప్రభుకి ఆ రంగపురి అనే ఆయన గురువుతో సమానం. సో అప్పుడు రంగపురి చెప్తారు మీ ఎక్కడి నుంచి అంటే చెప్తారు ఇలాగ నేను నవద్వీప్ ధామం నుంచి అని చెప్పి. అప్పుడు రంగపురి చెప్తారు నేను చిన్నప్పుడు నా గురువు గారు మాధవేంద్రపురితో కలిసి అక్కడ నేను జగన్నాథ్ మిశ్రా అనే ఒక బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళాను. అక్కడ వాళ్ళ భార్య సచీదేవి అనే ఆవిడ చేతి వంట తిన్నాను, అమృతం అది. అండ్ అక్కడ వాళ్ళకి ఒక అబ్బాయి కూడా ఉండేవాడు, ఆయన పేరు శంకరారణ్య అంటే వాస్తవంగా విశ్వరూప. తర్వాత ఆయన సన్యాసం తీసుకొని వెళ్ళిపోయాడని నేను విన్నాను అని చెప్పి అంటారనమాట. మహాప్రభు అంతా విని ఆశ్చర్యపోతారు. మహాప్రభు చెప్తారు వాస్తవంగా నా పూర్వపాశ్రమం అంటే యాక్చువల్ సన్యాసికి తల్లిదండ్రులు ఎవరు ఉండరు. సన్యాసి మీన్స్ యాజ్ ఎ సోషల్లీ డెడ్.
కానీ మహాప్రభు చెప్తారు, నా పూర్వపు ఆశ్రమంలో, అంటే నేను గృహస్థుడిగా ఉన్నప్పుడు నా పూర్వపు ఆశ్రమంలో నా తల్లిదండ్రులే జగన్నాథ్ మిశ్రా మరియు సచీమాత, అండ్ శంకరారణ్య నా పూర్వాశ్రమంలో నా సొంత అన్నయ్య మహాప్రభు చెప్తారనమాట. వెంటనే ఇట్ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. తర్వాత ఆయన నుంచి ఫర్దర్గా మహాప్రభు వెళ్తారు. అక్కడ కృష్ణవేణ రివర్ అని ఉంటుందన్నమాట. అక్కడ మహాప్రభుకి కృష్ణ కర్ణామృత బెల్వమంగళ ఠాకూర్ రచించిన గ్రంథం అది కూడా దొరుకుతుంది. సో ఆ కృష్ణ కర్ణామృతం కూడా మహాప్రభు తీసుకుంటారు. యాక్చువల్గా ఈ యొక్క కృష్ణతత్వము, రాధాతత్వము ఇవన్నీ కూడా డీప్గా మనకి ఎక్కడ దొరుకుతుందంటే కృష్ణ కర్ణామృతంలో దొరుకుతాయన్నమాట. సో దట్ బుక్ అనేసి బ్రహ్మ సంహిత మరియు కృష్ణ కర్ణామృత ఏంటి, యాక్చువల్గా మహాప్రభు దక్షిణ భారతం నుంచి దండయాత్ర చేసి ప్రచారం అంటే ఒక దండయాత్రకి వెళ్ళినప్పుడు తనతో పాటు తిరిగి ఏం తీసుకొస్తారు, సంపద తీసుకొస్తారు కదా. సో మహాప్రభు దక్షిణ భారతం మొత్తం పరిభ్రమించి ఆయన తీసుకొచ్చిన సంపద ఏంటయ్యా అంటే ఒకటి బ్రహ్మ సంహితము, రెండోది కృష్ణ కర్ణామృతం అనమాట. సో అలాగ మహాప్రభు ఫర్దర్గా మహారాష్ట్ర నుంచి మళ్ళీ ఇలాగ అన్నీ కవర్ చేసుకుంటూ ఇలా వచ్చి ఫైనల్గా మహాప్రభు మళ్ళీ రాజమండ్రికి వచ్చేస్తారు. దాన్ని విద్యానగర్ అంటారు కదా. సో అక్కడ రాజమండ్రికి వస్తారు. అక్కడ మళ్ళీ రామానందాన్ని కలుస్తారు అనమాట. సో రామానందరాయ్ బికమ్ సో హ్యాపీ. రామానందరాయ్ అంటారు మళ్ళీ ఇంకో 10 రోజుల పాటు వాళ్ళిద్దరూ అక్కడ కలుసుకుంటూ ఉంటారు. రోజు చర్చ నడుస్తూ ఉంటుంది. అండ్ రామానంద చెప్తారు, మై డియర్ లార్డ్, మీరు ఏదైతే చెప్పారో నేను అది పాటించాను. నా యొక్క రాజుగారికి నేను లెటర్ రాస్తాను, ఇలాగ నేను నా డ్యూటీస్ నుంచి నాకు సెలవు ఇప్పించండి శాశ్వతంగా అని చెప్పి రాజుగారు నాకు అనుమతి ఇచ్చారు. కాబట్టి నేను త్వరలోనే జగన్నాథ్పూర్ చేరుకుంటానని చెప్పి. సో మహాప్రభు అంటే త్వరలో ఎందుకు నాతో పాటే వచ్చే అంటారనమాట. కానీ దానికి ఆయన రామానందరాయ్ ఏమంటారు, లేదు మై డియర్ లార్డ్, నాకు ఇంకా ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని రావాలి, మీరు వెళ్ళండి, నేను ఇంకో 10 రోజుల పోయాక నేను వస్తానని చెప్తాను అనమాట. సో ఆ విధంగా శ్రీ చైతన్య మహాప్రభు జగన్నాథ్పురి వచ్చేస్తారు. జగన్నాథ్పురి వచ్చే వరకు తనతో పాటు కాలకృష్ణదాస్ ఉంచుకుంటారు. కానీ ఎప్పుడైతే జగన్నాథ్పురి ముందు అలార్నాథ్ వస్తుందో అక్కడ మహాప్రభు చెప్తారు, సరే ఇక్కడి నుంచి నువ్వు నాతో పాటు నడవద్దు, నువ్వు వెళ్ళి అక్కడ భక్తులు చెప్పు, వస్తున్నానని చెప్పు అని చెప్పంటారు అనమాట. వెంటనే కాలకృష్ణదాస్ పరిగెట్టుకుంటూ వెళ్ళి నిత్యానంద ప్రభు మరియు మిగతా అందరూ కూడా చెప్తారు. వెంటనే నిత్యానంద ప్రభు, జగదానంద పండిత్, దామోదర్ పండిత్, ముకుంద భట్ట అందరూ కూడా, సార్వభౌమ భట్టాచారి అందరూ కూడా ఎప్పుడు తనకు విషయం తెలుస్తుందో వాళ్ళకి ప్రాణం లేచినట్టు అవుతుందన్నమాట. సో మహాప్రభు పూరి వెళ్ళకముందే వాళ్ళందరూ తిరిగి ఎదురు వస్తారన్నమాట, మహాప్రభుని పలకరిస్తారు. అండ్ మహాప్రభు బికమ్ సో హ్యాపీ వాళ్ళ సాంగత్యంలో. భట్టాచార్యులు ఇంకా హ్యాపీ అవుతారు, ఇంటికి పిలుస్తారు. నెక్స్ట్ మహాప్రభు రెడీ చేసి స్నానం చేస్తారు. తర్వాత మహాప్రభుకి ఆ రోజు అక్కడే ఉంచుతారు, నైవేద్యం ప్రసాదం పెడతారు. అండ్ మహాప్రభు రాత్రంతా కూడా దక్షిణ భారత యొక్క పర్యటన విశేషాలు మొత్తం కూడా ఆ భక్తులందరికీ చెప్తారనమాట. తర్వాత మహాప్రభు చెప్తే భట్టాచార్యుల వారికి ఏమని చెప్తారు, వాస్తవంగా నేను మీకు చాలా కృతజ్ఞుణ్ణి, మీరు చెప్పారు, ఏమని చెప్పారు, రామానందరాయ ఉంటారు కలవని చెప్పారు, ఆయన కలుసుకున్నాను, ఆయన ద్వారా నేను యాక్చువల్గా కృష్ణ ప్రేమ అంటే ఏంటి, రసతత్వం అంటే ఏంటి నేర్చుకున్నాను అని చెప్పంటారు అనమాట. దానికి భట్టాచార్యుల వారు చెప్తారు, మై డియర్ లార్డ్, యాక్చువల్గా మీరు ఆయనకి మర్సీ ఇచ్చారు, ఐమ్ వెరీ హ్యాపీ అని చెప్పి. సో ఈ విధంగా మహాప్రభు ఫైనల్గా దక్షిణ భారతం మొత్తం కూడా పర్యటించి చివరికి జగన్నాథ్పురి చేరుకుంటారు. సో రేపటి సెక్షన్లో వి విల్ సీ బేడా కీర్తన్ పాస్ట్ టైమ్స్. అంటే అఫ్కోర్స్ మహాప్రభు జగన్నాథ్పురి తిరిగి వచ్చిన తర్వాత ఫర్దర్ పాస్ట్ టైమ్స్ మనము రేపటి క్లాస్లో చర్చించుకుంటాము. సో ఈరోజు క్లాస్కి ఇక్కడితో విరామిస్తాము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. श्री गौरांग महाप्रभु की जय, श्रील कृष्णदास कविराज गोस्वामी की जय, श्रील प्रभुपाद की जय.